గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఎట్లా ఉంటుంది? మామూలుగా ఉంది. మీరేం చదువుకున్నారు? మేము 10th వరకు చదివి. మరి 10th క్లాస్ చదివిన మీరు రైల్వే కాంట్రాక్టర్గా ఎలా వెళ్ళిపోయారు? అంటే మీరు రాజకీయాలకు రావడానికి మీ మామ గుమ్మనూరు జయరాం గారు వాళ్ళ సోదరులంతా ప్రోత్సహించారు బాగా? ఇప్పుడు ఆయన కింద ముందే ఉన్నాను. సీనియర్లు వైసీపీలో. మళ్ళా మామకు వెన్నుపోటు పొడవాలని ఎలా అనిపించింది మీకు? 2022లో మా నాయన మా భిక్ష అది అని కొడుకు వర్గాలుగా మాట్లాడితేనే నేను మీ భిక్ష నాకు అవసరం లేదు. ఆ నుంచి మీ వద్ద గ్యాప్ పెరుగుతూ వచ్చింది. మా ఇల్లు ఓపెనింగ్ ఎప్పుడైనా అప్పటి నుంచే మనకి వాళ్ళకి మాకి మధ్య వాళ్ళకన్నా మించి కట్టారు మీరు? తేరాస్యం కట్టలే. మేము 6 మండలాల కార్యకర్తలు వచ్చినారు అంతే. ఆ దూరంతో మీకు టికెట్ వచ్చింది. ఆలూరు నుంచి మహామహుల్ టికెట్ ట్రై చేశారు. పార్టీ చూపు ఎందుకో విరూపాక్షి గారి మీదే ఉండిపోయింది. వాల్మీకి లేరు కదా. అంటే జయరాం గారు వాల్మీకే కదా. ఫెయిల్యూర్ అయిపోయినారు కదా. ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారు? తమ్ముళ్ళు అన్ని మన కబ్జాలు గిబ్జాలు చేసుకుంటుండే అంత. మీరు మాలలో ఉన్నారు, నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. రాంపురం సోదరుల ప్రోత్సాహంతో మీకు టికెట్ వచ్చింది. అన్ని అబద్ధం. వెంకట్రామరెడ్డి గారికి మీరు కాంటాక్ట్ రింగు చేసి మూటలు తీసుకొచ్చింది వాస్తవమా లేదు? అసలు ఏంది ఆ రోజు కౌంటింగ్ రోజున అంత రచ్చయింది? ఒక ఆయన నా దగ్గరకు వచ్చినారు, అన్న మాకు పంపిస్తున్నారు మమ్మల్ని, దాదాపు 162 సీట్లు వచ్చినాయి, మీరు కానీ ఇచ్చి పెడితే మీకు 100 కోట్లు కానీ ఇస్తామన్నా ఇప్పిస్తాను అన్నాను. నీ 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చి నాకు అవసరం లేదైనా, చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది. నేను ఒకటే మాట చెప్పినాను, నా ప్రాణమైన విడిచిపెట్టిపోతాను. కానీ అతి కష్టం మీద 2851 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా చేశారు అధ్యక్ష అని. అది ఎక్కువ రోజులు కూడా ఆనందం లేదు కదా. ప్రజలు వాళ్ళ తరపున మాట్లాడడానికి కదా, అసెంబ్లీలో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నాయకుడు చెప్పాడని ఇంట్లో కూర్చుంటే రేపు పొద్దున ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎలా ఓట్లేస్తారు? అది కోర్టు ఏమైనా తీర్పిస్తే పోతాం మేము. మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు మీరని ప్రజలు చీ కొట్టి మిమ్మల్ని తరిమేశారు. చాలా మంది ఇప్పుడు చూసిన మహారాష్ట్రలో కానీ ట్యాంపరింగ్ అంటున్నారు, హర్యానాలో ట్యాంపరింగ్ అన్నారు. ట్యాంపరింగ్ మీరు ఓడిపోవాలి కదా. అంటే మా దగ్గర మెజార్టీ ఎక్కువ వచ్చింది కదా. వాళ్ళ ట్యాంపరింగ్ దాటి గెలిచినామని మీ అనుచరుడు, ప్రధాన అనుచరుడు కూర్చోయింటే ముసుగులు వేసుకొని వచ్చి మరి తన మీద దాడి చేసిపోయారు కదా. ఎవరు చేశారంటారు? అది గుమ్మనూరు నారాయణ కదా. 2029లో మీ మామకు టికెట్ వచ్చి మీ మామ మీద గెలుస్తారా? ఎవరని కదా, చంద్రబాబు నాయుడు వచ్చినా మా ఆలూరులో మేమే గెలుస్తాం, వైసీపీ గెలుస్తాం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు, కానీ అనధికార ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు అంటున్నారు. మీరు పోయి గాలిమరాలు దాని వాళ్ళ మీద 3 కేంద్రాల మీద దాడులు చేసి విచ్చలవిడి చేసి దౌర్జన్యాలు. మా ఎమ్మెల్యే చెప్తే పిలిచినారు రారా అని ఆఫీస్కి తాళాలు వేసినారు అంతే. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ గారు, ఆయన మీరు చీకటి ఒప్పందాలు ఉన్నాయి, రాత్రి 10 తర్వాత ఇద్దరు నీకు 60 నాకు 40 అన్నట్టుగా. ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా దరిద్రంగా ఉంది. 3 సార్లు గెలిచాడు కదా, అంత దరిద్రంగా ఉందని ఎలా మాట్లాడారు ఆ పదం మీరు? ఏ మండలానికని పోదాం, ఏదైనా ఒక రోడ్డు ఉందని చూపినాయి. అల్లుడు నువ్వు ఆడుంటే ఇట్లా అసెంబ్లీకి వెళ్ళలేవు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి హ్యాపీగా నీకు ఒక 20 కోట్ల 30 కోట్ల ఇప్పిస్తాను, నిధులు ఇప్పిస్తాను, బాగా వర్క్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ అంత కలిసిమెలిసి ఉంటామంటే కండువా మారుస్తారా లేదా? నా ప్రాణం ఉన్నంత వరకు కండువా మార్చే ప్రసక్తి లేదు. అట్లా వాళ్ళు చాలా మందిని చూస్తాను. మీ మామ కూడా గతంలో ఇదే మాట చెప్పాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఇకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఇంటి వద్ద ఉన్నాము. అది ఎక్కడో కాదండి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని తన సొంత మండలం చిప్పగిరి మండల కేంద్రంలో ఆయన ఇంటి ముందు ఉన్నాము. మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచినట్టునే ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద పెద్ద సిటీస్లో, కర్నూలు జిల్లా వాళ్ళు అయితే ఎక్కువగా కర్నూలులోను లేదంటే నంద్యాలలోనూ ఎక్కువగా కాపురం ఉంటారనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాపురం ఉండే ఎమ్మెల్యేలు చాలా అరుదుగా చూస్తుంటాం మనము. అయితే బుసినే విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఇక్కడ తన స్వగ్రామమైన చిప్పగిరిలోనే తన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. గుంతకల్లో కూడా ఆయనకు ఒక ఇల్లు ఉంది. అయినా కూడా ఆయన ఇక్కడే ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాడు చిప్పగిరి మండలంలో. అంటే తాను నమ్ముకున్న మండల ప్రజల కోసం కావచ్చు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే ఉంటాడు. ఒక్కసారి ఇల్లుని చూడొచ్చు మనం అవుట్ సైడ్. పక్కా అంటే గ్రామీణ వాతావరణము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పచ్చటి చెట్లు, పూల మొక్కలు అవన్నీ కూడా. రైల్వే కాంట్రాక్టర్ కాబట్టి బాగా సంపాదించి ఉంటాడు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటాడు అనుకున్నా. కానీ ఇప్పటికీ కూడా ఒక సాదాసీదా ఇల్లు అనమాట. ముందరంతా కూడా రేకులు, వెనకాల మిద్దె ఉంది. ఒకసారి మనం ఇంట్లోకి పోయి చూడొచ్చు. ఇక్కడంతా కూడా ఇది ఎవరైనా చూసి ఇది ఎమ్మెల్యే గారి ఇల్లా అన్నట్టుగా ఉందన్నమాట. ఇక లోపలికి వస్తేనే తులసమ్మ తులసి చెట్టు చూడండి. ఇది అంత ముందు మిద్దె ఉన్నట్టుంది.
ఆయన ఎమ్మెల్యే అయినా కనుకుంటా ఇదంతా కూడా ఎవరైనా తన కోసం వచ్చే కార్యకర్తల కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, కూర్చోవడానికి ఈ రేకుల షెడ్లు ఇవన్నీ ఇచ్చాడు. ఇది హాల్ లాంటిది. ఇది చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి శ్రీ బి అంటే బుసినే విరూపాక్షి గారు చిప్పగిరి మండల్ జెడ్పీ అంటే జెడ్పీటీసీగా ఉన్నారు. ఆయన రైల్వే కాంట్రాక్టర్ ఉన్న సమయంలో చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్నారు. జెడ్పీటీసీ టు ఎమ్మెల్యే అయ్యారు. ఏకంగా ఆయన డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోయారు. జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ అంతే. విరూపాక్షి గారు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విరూపాక్షి గారు ఉన్న ఫోటోలు మనం చూడొచ్చు. చాలా సింపుల్గా, ఎక్కడ హంగు ఆర్బాట లేకుండా చాలా సింపుల్గా ఉంది ఇల్లు. ఇది మెయిన్. మామూలు ఎమ్మెల్యేలు అంటేనే పెద్ద పెద్ద భవంతులు ఉంటారన్నమాట. హంగు ఆర్బాటాలు ఓహో ఆహా అని ఉంటారు కదా. ఏం లేదు, చాలా సింపుల్గా. అతను ఆయన చూస్తేనే, ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది బుసినే విరూపాక్షి గారు ఎంత సింపుల్గా ఉంటారు అసలుకి. టీవీ స్టాండ్. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే లేకపోతే ఇంటీరియర్లే కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇంటీరియరే అంత ఖరీదుతో ఉంటుంది. సాదా సీదా జీవనం గడుపుతున్న ఎమ్మెల్యేలను మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వాళ్ళల్లో బుసినే విరూపాక్షి గారు కూడా ఒకరు. ఇక్కడ మళ్ళా లోపలికి వస్తే పూజ గది, చిన్న డైనింగ్ హాలు, వంటగది కూడా చూడండి, చాలా సామాన్యంగా ఉంది. కిచెన్ కూడా. ఇది ఒక చిన్న బెడ్రూమ్. ఎంత చూడండి, చిన్న బెడ్రూమ్. సాదా సీదా ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అనిపిస్తుంది. రైల్వే కాంట్రాక్టర్గా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇది కూడా ఒక చిన్న బెడ్రూమ్. ఇది కూడా మామూలుగా చూస్తుంటాం కదా, పల్లెటూరులో వెళ్తే ఎక్కడైనా వెళ్తే ధాన్యం అంతా కూడా బస్తాలు పెట్టింటారు. అట్లా ధాన్యం చూడండి, ధాన్యం కూడా అట్లా మూటలు పెట్టేశారు. ఇక్కడ సింపుల్గా చూడండి, చిన్న బెడ్రూములు 2, ఒక హాలు. చిన్న బెడ్రూములు, ఒక హాలు. చాలా సింపుల్గా సాదా సీదా జీవనం గడుపుతున్నారు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గారు. ఇది వాళ్ళ తమ్ముడు ఉంటాడు. అంటే ఇదింత పోర్షన్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఎంత సర్దుబాటుగా, ఎంత అన్యోన్యంగా ఉన్నారు చూడండి. ఇది ఒక చిన్న ఇల్లు. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంత సర్దుబాటు చేసుకొని ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఇంత సాదా సీదా జీవనాన్ని గడుపుతున్న ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి గారిని ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్, తర్వాత జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా గెలిచాక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు ఆయనతో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆ ఇంటర్వ్యూలో పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ప్రస్తుతం ఆయన మాలలో ఉన్నారు. ఆయన నేను అడిగాను కాబట్టి ఆయన నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఓకేనా, ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ఓకేనా, ఒక్కసారి వచ్చేయండి ఇంటర్వ్యూ. బాగున్నారు కదా? మాలో ఉన్నారు. మండలమా? మండలము. ఓకే. ఉన్నారు కదా. విరూపాక్షి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. ఏమన్నా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా? మీ యొక్క పొలిటికల్ జర్నీ గురించి కాసేపు మాట్లాడదాం మనము. ఓకేనా? విరూపాక్షి గారు, ఎలా ఉంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఎలా ఉందంటే లైఫ్ ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉంది. ఏం కొత్తగా మనకి మేము అనిపించలేదు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అందరూ కూడా సిటీస్లో పోయి సెటిల్ అవుతుంటారు కదా. అంటే మామూలు కర్నూలు జిల్లా వాళ్ళు అయితే కొంతమంది బాగా ఎక్కువ అయితే హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పటికి కొంతమంది హైదరాబాద్కి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అనమాట. కొంతమంది కర్నూలులో స్థిరపడ్డారు. మీరు మాత్రమే చిప్పగిరిలోనే ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఇక్కడే ఉన్నారు. అది కూడా పాత ఇల్లు, ఇదంతా రీమోడల్ చేసుకుని ఇక్కడే నివసిస్తున్నారు. ఏంటికి మీరు సిటీస్కి పోవాలనిపించలేదా? మనకి సిటీస్ పోవాలనిపించలే. మా పుట్టినూరులోనే ఉండాలనేది నా కోరిక. ఓకే. సిటీస్ పక్కన ఉంది, గుంటూరు టౌన్ పక్కన ఉంది కదా, అయినా కానీ మనకి పోవాలనిపించలేదు. రైల్వే కాంట్రాక్టర్ కదా మీరు, బాగానే సంపాదించుంటారు కదా, మరి ఏమి సాదా సీదాగా ఉన్నారు? సంపాదించినా కానీ అంత పూర్ నుంచి కింద నుంచి వచ్చినాం కదా. ఓకే, డౌన్ టు చాలా డౌన్ నుంచి. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి, మళ్ళీ ఇంటర్వ్యూ లోతులోకి వెళ్దాం మనము. మీ స్వగ్రామం చిప్పగిరేనా? చిప్పగిరే. నాన్నగారి పేరు? చిన్నాంజనేయ. అమ్మగారి పేరు? శ్రీదేవమ్మ. ఎంతమంది సంతానం వారికి మీరు? మేము 5 మంది. 5 మంది మీరు? అమ్మ, మీరు రెండోవారు? నేను రెండో ఆయన. ఒక పెద్ద ఆయన ఏం చేస్తాడు? పెద్ద ఆయమ్మ అక్క. ఆమె అదే ములకలపేంటకి ఇవ్వనంటు కదా, ములకలపేంటకి ఇచ్చినాం. వాళ్ళ అన్న కొడుకే ఇచ్చింది. ఓకే. నేను రెండోవాడు. 3 చెల్లెలు, 2 తమ్ముళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? ఒక ఆయన బిల్డింగ్ కాంట్రాక్టు, ఒక ఆయన మా రైల్వే దాంట్లోనే ఆయన మొత్తం వర్కులు చూసుకుంటుంటాడు. మీరేం చదువుకున్నారు? మేము 10th వరకు చదివింది. 10th పాసా? పాస్. మరి 10th క్లాస్ చదివిన మీరు రైల్వే కాంట్రాక్టర్గా ఎలా వెళ్ళిపోయారు? అట్లే మామూలు ఫస్ట్ సూపర్వైజర్ కింద పోయినాము. సూపర్వైజర్గా పనిచేసి. ఎవరి దగ్గర? జయేష్ రవీంద్ర అని ఉండే ఒక ఆయన. ఓకే. ఆయన దగ్గర మనం సూపర్వైజర్గా పోయినాము. తర్వాత అట్లే మేము ఈయన కాంట్రాక్టర్ మౌలా పరిచయం ఉంది ఆయనతో మీకు? బాగా ఫుల్ క్లోజ్ మాకు. అవునా? ఉన్నారా ఆయన? లేదు, చాలా ఏళ్ళ చనిపోయింది. ఆయన వాళ్ళ కొడుకులు ఉన్నారు.
వాళ్ళు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు కొద్దిగా పారదర్శకంగా ఉండాలి, అంతే కాంట్రాక్ట్ వర్కులు కానీ టెండర్లు కానీ టెండర్ పారదర్శకంగా. తర్వాత కదా అంతా వచ్చేసి రాజకీయాలు ఎప్పుడైతే లోపలికి జరగబడ్డాయో వాళ్ళు చేసేవన్నీ మామూలు ఏదన్నా డిపార్ట్మెంటల్ ద్వారా తీసుకొని చేసేవాళ్ళు. అప్పుడు టెండర్గానే వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేలు వీళ్ళదంతా రౌడీలు గూండాలు ఎమ్మెల్యేలు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యారు అప్పటి నుంచి కూడా చెడిపోయావి అంతా కూడా. రింగు కావడము, లేదంటే దౌర్జన్యం చేసి ఒకరే కాంట్రాక్ట్లు తీసుకోవడము, రింగ్ చేసి ఇలాంటి ఎమ్మెల్యేలకు సర్దుబాటు చేసి డబ్బులు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ ఎమ్మెల్యేని లోకల్ ఎమ్మెల్యేని సంతృప్తి పరిచిన తర్వాత ఎంపీని సంతృప్తి పరిచిన తర్వాత కాంట్రాక్ట్లు తీసుకోవడము, ఇవన్నీ మారిపోయినాయి కదా. మళ్ళా మారిపోయాయి అవన్నీ. తర్వాత మీరు అలవాటు పడిపోయారు దానికి. అట్లే మేము అట్లే వర్క్లు చేసుకుంటున్నాము, అట్లా ఆ ఫీల్డే అట్లే తెలుసు కాబట్టి అట్లే వర్క్లేకి. రైల్వే కాంట్రాక్టర్గా ఉన్నాం. మీరు జెడ్పీటీసీ ఎందుకు అయ్యారు? మళ్ళీ జెడ్పీటీసీ జోలు ఎందుకు వచ్చారు మళ్ళీ రాజకీయాల్లోకి? ఇప్పటి నుంచి మనకు రాజకీయాలు అంటే ప్రేమ. ఓకే, ఎందుకు మన రాజకీయం అంటే రాజకీయం ఎలక్షన్ వరకు రాజకీయం చేస్తుంటే తర్వాత మా వర్క్ మేము చేసుకుంటున్నాయి వాళ్ళు. ఓకే, అంటే మీరు రాజకీయాలకు రావడానికి మీ మామ గుమ్మనూరు జయరాం గారు వాళ్ళ సోదరులు అంతా ప్రోత్సహించారు బాగా? వాళ్ళనే మేము పోచేసినట్లే. పోచేసి అంటే వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు. 2006లో ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. ఫస్ట్ ఆయనది 2001లో ఎంపీటీసీకి పెట్టి ఆయన ఓడిపోయినాడు ఏరూరులో. మేము మా ఊర్లో గెలిచినాం. మేము మా మల్లికార్జున అని పెట్టి ఆయన గెలిపించుకున్నాము. ఆయన ఓడిపోయినాడు 2001లో. 2006లోన జెడ్పీటీసీ పెట్టినాడు ఆయన. జెడ్పీటీసీ పెడితే అందరూ కలిసి సర్లే ఆయన అప్పుడు ఓడిపోయినాడు కాబట్టి సర్లే ఉన్నలే మనోడు అనే లెక్కలోన ఆయన అప్పుడు జెడ్పీటీసీ 2006లో గెలిచినాడు. తర్వాత 2009లోన పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయినాడు. రాజీనామా చేసినాడు దానికి, అది జెడ్పీటీసీకి 2009లో. ఇంకా 2000 మీకు తెలుసు 2014లో ఆయన ఎమ్మెల్యే వైఎస్ఆర్. 2013లో వచ్చినాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము 2011 ముందే ఆయనకన్నా ముందే ఉన్నాము. ఆయనకన్నా ముందే మీరు మళ్ళా ఓకే, ఆయనకన్నా ముందే. మీకు ఆయనకు బంధుత్వం ఉందా? ఇప్పుడు మా అల్లుడు అంటే కదా, అల్లుడు వాళ్ళు అన్నదమ్ములు. అల్లుడు నాయన మా గుమ్మనూరు జయరాములు అంతా వాళ్ళు అన్నదమ్ములు బంధుత్వం అంతా. వాళ్ళ ఎనంలో వీళ్ళ ఎనంలో. మరి జెడ్పీటీసీగా ఉన్న మీరు ఒక్కసారిగా ఎమ్మెల్యే కుర్చీలో వచ్చి కూర్చున్నారు, ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యం? ప్రజలు ఓటేసి గెలిపించినారు. జగన్ దృష్టిలో ఎలా పడ్డారు? వైఎస్ జగన్ గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు అసలు జెడ్పీటీసీ? ఫస్ట్ మనకు పునాది అంటే 19లో ఆయన గెలిచినాడు, మంత్రి అయినారు. అయినాక ఆయన మా జెడ్పీటీసీ ఇచ్చేంత వరకు బాగున్నాను నా దగ్గర. జెడ్పీటీసీ జయరాం గారు వాళ్ళ తమ్ముళ్ళు లేదు ఈ కూడా కానీ కసి లేదు. తమ్ముళ్ళ పేర్లు నారాయణ స్వామి, శ్రీనివాసులు. మన గుమ్మనూరు నారాయణ ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన ఎవరు? గుమ్మనూరు నారాయణ వచ్చేసి వాళ్ళ అన్నదమ్ములు కాదు. ఆయన అంటే ఊర్లో ఉన్నారు కదా, వాళ్ళకి వీళ్ళకి ఆయనకి అన్నదమ్ములనే చిన్న పెద్ద పిల్లలు ఏం కదా కాదు. వాళ్ళ గోత్రం వేరు, వీళ్ళ గోత్రం వేరు. ఓకే ఓకే, గుమ్మనూరు నారాయణ గారు వాళ్ళ నారాయణలో నల్లబోతులలో, వాళ్ళ ఎనిమిలలో. ఎవరన్నా కానీ ఆయన గుమ్మనూరు మన నల్లబోతులు అంటే నాకు లేస్తుంది అంటాడు మన గుమ్మనూరు జయరాం. అదే నల్లబోతులకి వాళ్ళు వచ్చి వాళ్ళ ఊర్లోనా. ఎవరు నల్లబోతులా? గుమ్మనూరు నారాయణ వాళ్ళు నల్లబోతులా, జయరాం వాళ్ళు ఎనుముల. ఓకే, వాళ్ళ ఊర్లో కదా ఫ్యామిలీ మామూలు ముగ్గురే దగ్గర ఉన్నారు. ఆయన తమ్ముడు ఆయనకి గుత్తి ఇన్ఛార్జ్ ఇచ్చారు, గుత్తి మున్సిపాలిటీ మొత్తం ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయనే మొత్తం చక్రం తిప్పుతుంటాడు కదా అక్కడంతా కూడా. ఆయనదే హవా కదా అంతా కూడా గుమ్మనూరు జయరాం గారు తమ్ముడు. వాళ్ళు మనకి అవన్నీ తెలియదు మనకి. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మనకి ఎట్లా తెలుస్తుంది? ఓకే, ఆయన ముందు పెట్టుకున్నారు. ఆయన అన్నదమ్ములు అయితే కాదు, అనుకుంటున్నారు. గుమ్మనూరు జయరాం గారి అన్నదమ్ములు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. ఓకే ఓకే, మరి నారాయణ స్వామి శ్రీనివాసులు పెట్టుకొని నారాయణకి గుత్తి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఇచ్చాడేనా జయరాం గారు? ఎందుకు మనకి అట్లా మనం ఎందుకు వాళ్ళ దాంట్లో? అది మీ మామ కదా, మామకు వెన్నుపోటు పొడవాలని ఎలా అనిపించింది మీకు? నేను వెన్నుపోటు పోలేదే. మరి మామని తప్పించి మీరు ఎమ్మెల్యే కుర్చీలోకి ఎలా వచ్చారు? అసలు నాకు తెలియదు ఎమ్మెల్యే టికెట్. అసలు ఆయన వాళ్ళే తెప్పించినట్లు నాకు. ఎందుకు వాళ్ళే తెప్పించారు? ఇప్పుడు నేను 2020లో మార్చిలో నాకు ఇచ్చినాడు. అది ఏకగ్రమే మా మండలంలో. ఎందుకంటే మనం అందరితో కలిసిమెలిసి బాగుంటాం కాబట్టి నాకు టీడీపీ వాళ్ళైనా వైసీపీలో అందరూ నాకు ఇది పోటీ ఎవరు రాలే. పోటీకి అసలు మనం ఏంటంటే సర్లే నువ్వు ఉంటే ఓకే అని చెప్పినారు టీడీపీ వాళ్ళు. కానీ మనకి ఈ నామినేషన్ ఏకగ్రమైనాం. తర్వాత కరోనా వచ్చింది. ఏకగ్రీవం కావడానికి మీ మామూలు కృషి ఉందా లేదా? కృషి అంటే మంత్రి కదా, మళ్ళీ కృషి ఉంటుంది లేకున్నట్లు ఉంటుందంటే మా కృషి కానీ ఉంది కదా. మా మండలం అంటే మేము ఇప్పుడే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి మా మండలం ఎప్పటికీ కాంగ్రెస్కే మొగ్గు చూపేది. మా మండలం
ఎప్పుడు టీడీపీకి ఎక్కువ లేదు ఈడ. మా కృషి ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, అంటే ఫస్ట్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీనే కదా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఉంటే వైఎస్ఆర్ మొత్తం మన ఓటంతా రాజశేఖర ఫ్యామిలీ, రాజశేఖర నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చేసింది. వాళ్ళంతా మన జగన్, మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టి అంత జైలు పాలేస్తేనే అంత మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా వైఎస్ఆర్కి వచ్చేసింది. మరి మీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏమో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం వాళ్ళు 2022లో మా గుంటకల్లో ఇల్లు గృహప్రవేశం చేసినాను. ఫిబ్రవరి 6వ తారీఖు చేసినాము. ఆ రోజు నాకైతే మొత్తం 6 మండలాల నుంచి జనాభా భారీ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ భారీగా వచ్చేసినారు. ఆ జనాభా చూసి మళ్ళీ వాళ్ళకి ఏమనిపించింది ఏమో కానీ, ఆయన దీనికి కారణం అంతా ఎవరంటే గుమ్మనూరు నారాయణ గారు. ఎందుకు? ఆయనే మనము ఈ సోషల్ సర్వీస్ అంతా చేస్తుండే. కరోనాలో ఏమైందంటే, ఫస్ట్ కరోనాలోన మరి ఆంటపూర్కి లాస్ట్ బాడు కాబట్టి ఇక్కడ స్కూల్లోనే వదిలిపెట్టే వాళ్ళని ఆ బస్సులో తీసుకొచ్చి వదిలిపెడుతుంటే వాళ్ళకి నేను వచ్చిన వాళ్ళకి టిఫిన్ అయితేనేమి, భోజనాలు అయితేనేమి వాళ్ళ కార్యక్రమం బాగా చూసుకున్నాను. మా గ్రామంలోన మా అన్ని మండలం అంతా తిరిగి వాళ్ళకి శానిటైజ్ అయితేనేమి, మొత్తం ఏదన్నా వాళ్ళకి సదుపాయాలు అయితేనేమి, మాస్కులు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, అదే పోలీసులకు కానీ విలేకరులు కానీ అందరూ చాలా సోషల్ సర్వీస్ చేసినాను. సామాజిక సేవ చేసినాం. అందరూ చాలా మంది అందరు ఇంట్లో కూర్చుంటే నేను మాత్రం బయట ఉండే సామాజిక సేవ చేసినాం. అది వాళ్ళకి నచ్చలేదా? అది వాళ్ళకి నచ్చలేదు. అంటే ఎందుకో మనకు తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుడు నాకు వాళ్ళు వేరు నేను వేరు అనుకోలే, అంతా ఒకటే అనుకున్నాం మేము. ఆయన ఒకటే, మేము అంటే ఆయనకి మంత్రి పదవి వస్తే మాకు వచ్చినంత అనుకున్నాం మేము, అంటే మేమే మంత్రి అనుకున్నాం. మనకు అట్లదేం లేదు. వాళ్ళకి ఎందుకో మన జెడ్పీటీసీ ఏకగ్రమైనప్పటి నుంచి మనల్ని దూరం పెడుతూ వచ్చినారు. తర్వాత ఏమిటికి కార్యక్రమం లేక నన్నేం పిల్లకుండా మనం ఏమంటే మనకి పార్టీ మీద అభిమానం కాబట్టి పార్టీ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. 2022లో డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి బర్త్డే చేసినాం మేము. బర్త్డే చేసి మా మండలంలో బాగా భారీగా పెట్టినాం. భోజనాలు అయితేనేమో బ్లడ్ బ్యాంకు అన్ని పెట్టి బాగా కార్యకర్త మొత్తం పిలిచింటే అంత మొత్తం 6 మండలాల నుంచి మన జగన్మోహన్ రెడ్డి చాలా మంది వచ్చినారు. రోజు నాకు దాదాపుగా 2000-3000 మంది కార్యకర్తల దాకా వచ్చినారు. దాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేక మళ్ళీ వాళ్ళు మీ మండలం ఒకటే మండలంలోనే మేము ఫస్ట్ నేను పెట్టినాను కదా, ప్రోగ్రామ్ పెట్టినాను ఒకటే పార్టీ కదా అనుకోకుండా మళ్ళీ వాళ్ళు సపరేట్ పెట్టినారు. వాళ్ళు బ్లడ్ బ్యాంక్ పెట్టినారు, వాళ్ళు పెట్టినారు. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు వచ్చేసి పొదుపు మహిళతో వాళ్ళు పెట్టినారు, మేము కార్యకర్తలతో నేను పెట్టినాను. ఆ రోజు కొద్దిగా వాళ్ళ గుమ్మనూరు జయరాం కొడుకు నన్ను వర్గాలుగా మాట్లాడారు, ఈశ్వర్ గారు. మాట్లాడితే నేను వాళ్ళు చాలా సార్లు అంటున్నారు, నేను పోకున్నా కానీ మా అయన్ని బీచ్ ఆడపోయినా కానీ వాళ్ళ కార్యకర్తలు అయితేనే వాళ్ళ బంధువర్గం అయితేనే ఎవరైనా కానీ మాదే భిక్ష, మా భిక్షే అంటుండ్రు. జెడ్పీటీసీ భిక్ష, వాళ్ళు మా పెట్టిన భిక్ష అంటుండ్రి. నాకే అంటే రాజకీయం మీద పదవుల మీద నాకు అంత వ్యామోహం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో నాకు సర్పంచ్లు కానీ పెట్టమంటుంటే మా ఊర్లోన, ఎంపీటీసీలకి ఎంపీపీకి పెట్టమంటే నాకు అవసరం లేదు, నేను దాంట్లో మీకు సపోర్ట్ చేస్తాననేవాడు నేను. నాకు 2018లో కానీ చెప్పినారు నాకు, ఎవరంటే కడపలో రైల్వే కాంట్రాక్ట్ ఉంటారో ఆయన చెప్పినారు నాకు, విరూపాక్షి ఏమన్నా మేము పోయి విజయం దగ్గర పోయి మాట్లాడతాను, నేను ఏమన్నా ఎమ్మెల్యేకి నేను ఉంటాను, నాకు అవసరం లేదు. ఉన్నాడు ఆయన, మా మామ ఉన్నాడు, ఆయన ఉన్న ఒకటే మేమున్న ఒకటే, నాకు అవసరం లేదని చెప్పినాను. అట్లా అనుకంటే పోయినాం. ఆ రోజు 2022లో వాళ్ళు మా భిక్ష అదని కొడుకు నన్ను కొద్దిగా వర్గాలుగా మాట్లాడితేనే నేను మీ భిక్ష నాకు అవసరం లేదు, నాకు పార్టీ ముఖ్యము, నాకు 10 అవసరం లేదని నేను రాజీనామా చేస్తామని చెప్పిన. ఆ రోజు ప్రకటించిన మొత్తం అది వచ్చేసి మొత్తం రాష్ట్రం అంతా చాలా అన్ని మీడియాలు ఈ మీడియా ప్రతి ఒక్క మీడియా వచ్చింది. ఆయన ఎందుకో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కడపలో ఉన్నట్ట, ఆ కడపలో ఉంటే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినాను మాట్లాడమని చెప్పినాయంట. మాట్లాడమంటే ఈయన మళ్ళీ రామయ్య గారు ఉండు కదా మా జిల్లా అధ్యక్షుడు, ఆయన పిలిచి నాకు బీవరామయ్య గారు ఆయన పిలిచి రా విరూపాక్షి నువ్వు రాజీనామా చేయొద్దు, నువ్వు రా మాట్లాడదామని. నాకు అవసరం లేదన్నా, నాకు 10 అవసరం లేదు, నాకు కావాల్సింది ఏమి నా పార్టీ కోసం పనిచేస్తాను, నాకు 10 అవసరం లేదు, నేను మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేస్తాను అనుకున్నాను, నేను వెనక్కి వచ్చే ప్రసక్తి లేదని చెప్పినాను. ఆయన లే నువ్వు వచ్చేది ఒకసారి వచ్చిరా, నువ్వు కర్నూలుకు రా అని చెప్పినాడు. కర్నూలు పోయినాం. కర్నూలు పోతే నేను ఆయనకి ఒప్పుకోలే, నేను రామయ్య గారికి ఒప్పుకోలే ఫస్ట్. నాకు అవసరం లేదు, నాకు జెడ్పీటీసీ నేను మాట ఇచ్చిన, నేను
నేను మాడదప్పుడే నాకు అవసరం లేదు జడ్పీసీ నాకు అవసరం లేదు ఇచ్చినాను నాకు అవసరం లేదంటే మళ్ళీ ఆయన రాంభూపాల్ రెడ్డి గారు కానీ ఆయన కానీ వచ్చి కర్సన్ రాంభూపాల్ రెడ్డి ఆయన వచ్చినాడు. ఆయన జిల్లా అధ్యక్షుడు అక్కడ నంద్యాల కదా, ఇద్దరు నాకు చెప్పినారు లోపల పిలిచి పర్సనల్ చెప్పారు కొన్ని మాటలు. సర్లే కానిలే నాకు నేనంటే ఇక్కడ గాను నాకు మాత్రము జగన్ సార్తో కలిపేలా మీరు లేదంటే ఎవరైనా పెద్దోళ్ళతో కలిపారంటే సర్లే మేము కల్పిస్తాము, మన సజ్జల రామకృష్ణ గారు వస్తారు రేపు ఆయనతో మేము కల్పిస్తామని చెప్పినారు. కల్పిస్తామంటే ఆయన మళ్ళా మరుసటి రోజు వచ్చినారు కర్నూలులో ఆయన దగ్గర ఒక అర్ధ గంట సేపు నాకు ఇచ్చినారు. ఆయన సజ్జల గారి దగ్గర నాకు నన్ను కలిపి మాట్లాడిన దానికి నేను ఆ రోజు విరమించుకున్నా. ఇంకా ఆ రోజు నుంచి మనకు అదే మెయిన్ మనకు అంటే నేను రాజీనామా చేస్తా అనేదే ఒక పునాది ఉన్నట్లుంది. అంటే ఆ నుంచి మీ వద్ద గ్యాప్ పెరుగుతూ వచ్చింది. మా ఇల్లు ఓపెనింగ్ ఎప్పుడైనా అప్పటి నుంచే మనకి వాళ్ళకి మాకి మధ్య ఇల్లు ఏముంది, ఆలూరులో అంతకన్నా పెద్ద ప్యాలెసే కట్టారు కదా, వాళ్ళకన్నా మించి కట్టారా మీరు? ప్యాలెస్ కట్టలే మేము కట్టినా కానీ మా ఇల్లు ఓపెనింగ్కి మొత్తం 6 మండలాల కార్యకర్తలు వచ్చినారు. అది అందుకోసం అప్పటి నుంచి మనకి దూరం పెరిగింది. ఇంకా అంతే, ఆ దూరంతో మీకు టికెట్ వచ్చింది. అదే చెప్తాను ఇందాక మనకి రాజీనామా చేస్తామని చెప్తే రాజీనామా చేసినాక ఆట నుంచి కొద్దిగా జగన్మోహన్ రెడ్డి చెప్పి సజ్జల రామకృష్ణ గారు ఆయనతో మాత్రం మాట్లాడంత చేసినాక అప్పటి నుంచి మేము నా పని నాదే చేసుకుని వాళ్ళ పని ఆలూరు నుంచి మహామహుల్ టికెట్ ట్రై చేశారు, కోట్లు పెడదామన్నా కూడా పార్టీ చూపు ఎందుకో విరూపాక్ష గారి మీదే ఉండిపోయింది. అంటే వాల్మీకులు లేరు కదా, వాల్మీకులు ఇప్పుడు వాల్మీకి ఆయన ఫెయిల్యూర్ అయినాడు. అంటే జయరాం గారు వాల్మీకే కదా, ఆయన తప్పించి మీకు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆయన ఎంపీగా పంపించి కర్నూలు ఎంపీగా పంపించి మీకు ఇవ్వాలనుకున్నారు. ఫెయిల్యూర్ అయిపోయినాడు కదా ఆయన. ఫెయిల్యూర్ అయ్యారా? ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారు? వాళ్ళు అంటే వాళ్ళ తమ్ముళ్ళు అన్ని మన కబ్జాలు గిబ్జాలు చేసుకుంటుండే. అంత ఎక్కడ కబ్జాలు చేశారు? ప్యాకెట్ చూసినారు మీరు, మేము ఏదో కొత్తగా చెప్పినక్కర్లేదు. ప్యాకెట్ని అడిషనల్ ఎస్పీని కొట్టి గుమ్మూరు దగ్గర ఇంకా అందుకనే లిక్కారు ప్యాకెట్లు అవన్నీ ఎంత హల్చల్ అయిపోయినాయి కదా. అవి వ్యాపారం అనుకుంటాం. జూదం ఆడిచ్చారు, ప్యాకాట జూదము, లిక్కర్ అనేది ఒక వ్యాపారం అనుకుంటాం మనం కర్ణాటక పక్కన. కాబట్టి కబ్జాలు అంటారు. కబ్జాలు అంటే భూములు ఏమైనా కబ్జాలు చేస్తే కదా, ఎక్కడ కబ్జాలు చేశారు? అవన్నీ ఇప్పుడు మేము అవన్నీ చెప్పినక్కర్లేదు. అన్ని ఛానల్లో వచ్చినా అన్ని టీవీలో చూసినా అంత జనాలు తెలిసింది. వాళ్ళు ఫెయిల్యూర్ అని మీకు టికెట్ ఇచ్చారు అంతే. అంతే కదా. మళ్ళీ మీరు మాలలో ఉన్నారు, నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలా? చెప్పండి. ఇక్కడ గుమ్మనూరు జయరాం గారు, మామూలుగా బాలనాగిరెడ్డి గారు అంటే మంత్రాల ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు, గుమ్మనూరు జయరాం, ఈ ముగ్గురు బాగా కలిసిమెలిసి ఉంటారనమాట. చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు అసెంబ్లీకి కలిసే వస్తారు, లాడ్జ్లో దిగిన కూడా అందరు పక్క రూమ్లో తీసుకుని అంతా కలిసిమెలిసి ఉంటారు, తినడానికి కానీ పోవడానికి అంతా కలిసి ఉంటారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిప్రసాద్ రెడ్డి గారు మంత్రి పదవి ఆశించారు, బాలనాగిరెడ్డి గారు ఆశించారు. అయితే గతంలో కొన్ని సంఘటనల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టి గుమ్మనూరు జయరాం గారికి బీసీ ఈక్వేషన్ వాల్మీకి కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత గుమ్మనూరు జయరాం గారు వాళ్ళని పెద్దగా ఖాతరు చేయకపోవడమో ఇంకోటి వాళ్ళిద్దరికి గ్యాప్ వస్తుంది. వాళ్ళకి గ్యాప్ రావడంతో రాంపురం సోదరుల చూపు గుమ్మనూరు జయరాంకి చెక్ పెట్టాలంటే విరూపాక్షి సరైనడని వాళ్ళ చూపు మీ పైబడింది, మిమ్మల్ని ప్రోత్సహించారంటారు. రాంపురం సోదరుల ప్రోత్సాహంతో మీకు టికెట్ వచ్చింది. అవన్నీ అబద్ధం. అసలు వాళ్ళు అంటే మాకి రైల్వే కాంట్రాక్ట్గా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటే ఇప్పుడు కాదు, వాళ్ళు 97, 98 నుంచి నాకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు రైల్వే కాంట్రాక్టర్గా మీరు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు, సాయిప్రసాద్ రెడ్డి గారి సోదరుడు వెంకటరామరెడ్డి గారు మీరు చాలా సుపరిచితులు, అది అందరికి తెలిసినదే. ఎందుకంటే గుంతకల్ డివిజన్లో కాంట్రాక్టర్లందరినీ కూడా రింగు చేసి ఎమ్మెల్యే వాటా మూట గట్టి తీసుకుపోయి ఇవ్వడంలో కూడా మీరు పెద్ద రింగు మాస్టర్ అనేది అందరికి తెలుసు. అదే అందుకే గుంతకల్ ఆయన ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఎమ్మెల్యే నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సాఫీగా సాగిపోయింది అంటారు. అదందరికి తెలిసిన విషయమే, ఒక తెలియని విషయం ఏం కాదు. అదే మనకు అదే పరిచయం, వాళ్ళతో మాకు అనుబంధం అంటే అదే పరిచయం. కానీ పాపం వాళ్ళు ఎప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ చేసింది లేదు, జగన్కి చెప్పింది లేదు. అట్లా అనుకుంటే చాలా మందిని జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తే వింటారని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్దది కదా, ముందు నుంచి కూడా వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో, వాళ్ళ కొనకొండ శివరామరెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే వాళ్ళ 5 మంది అన్నదమ్ముళ్ళు కూడా కలిసికట్టుగా ఉంటారు, పెద్ద ఫ్యామిలీ, రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ, అందరూ పంచుకున్నారు, ఊళ్ళు పంచుకున్నారు అనమాట. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంత సఖ్యత ఉంది ఆ ఫ్యామిలీతో బాగుంది. అంటే వాళ్ళ అమ్మగారికి కూడా వైఎస్ గారి ఫ్యామిలీతో బాగా మంచి సంబంధాలు ఉన్నాయి కదా, అట్లా వాళ్ళ మాట చెల్లింది అంటారు. అదేం అబద్ధం. అవి వెంకటరామరెడ్డి గారికి మీరు
కాంట్రాక్ట్ రింగు చేసి మూటలు తీసుకొచ్చింది వాస్తవా లేదా? రింగులో మూటలు తీసుకుపోయేది అవన్నీ మామూలు అవన్నీ బయట చెప్పేవి కదా అవన్నీ. ఇప్పుడు నేను ఒకటే కదా కాంట్రాక్ట్, చాలా మంది కాంట్రాక్ట్లు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా మీరంట కదా రింగ్ మాస్టర్ అట్లా కాదు. కాంట్రాక్ట్లు అంటే ఎవరికైనా 10 రూపాయలు మిగులుతుందంటే ఎవరైనా కానీ పోయి ఇస్తారు. ఇంతకుముందు అయితే బాక్సులు ఉండేవి, టెండర్ బాక్సులు ఉండే. అక్కడ బాక్సులు ఉండి లోకల్లో ఇక్కడ లోకల్లో మాత్రమే ఉంటుండే. ఆ లోకల్లోకి అందరూ కలిసి మాట్లాడే పెద్ద మనిషి మాదిరి నువ్వు ఈసారి నువ్వు వేసుకొని నెక్స్ట్ ఇంకోటి ఆయన వేసుకుంటానని చెప్పే విధంగా ఈ తలాకు వర్క్ చేసే విధంగా ఆయన చేస్తున్నాడు. అది రింగ్ అనవద్దు ఏమద్దు, మనిషికి అందరు సఖ్యత కలిపి అందరు కలిపి ఐక్యత ఉండి మీరు ఉంటే నువ్వు ఒకటి వేసుకొని మీరు కాంపిటీషన్ ఎందుకు కూర్చున్నారు, రైల్వేకి ఎందుకు ఆదాయం చేస్తారు, మీరేదో ఆదాయం పొందండి, తలాకు వర్క్ వేసుకుంటే ప్లస్లో వస్తాయి, మీరు తలాకి చేసుకోండి అనే ప్లస్లో కొత్త తగ్గించి నాకు ఇవ్వండి. అది మామూలు. ఇప్పుడు ఏదైనా కొత్తగా కాదు అది. ఎవరు అదే ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళకి ఇవ్వాలండి. ఎవరు ఎమ్మెల్యే ఉంటే ఇవ్వాల. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినా కానీ ఎమ్మెల్యే ఉంటే కానీ వాళ్ళని విడుస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడే అన్న అయితే రింగ్ ఏదో కాంప్రమైజ్ చేసి ప్లస్ మంచి ప్లస్లో వచ్చాయి. మా గుంటకల్ డివిజన్ అంటే చాలా టాప్ రేట్ అంటే మా గుంటకల్ డివిజన్ మాత్రమే టాప్ రేట్లు ఉండేవి. ఈ గుంటకల్ డివిజన్ మాత్రం, మిగతా డివిజన్లో ఈ రేట్లు ఎక్కడా లేవు. ఎమ్మెల్యే అనేలాగా ఇప్పుడు మామూలు జెడ్పీటీసీ అంటేనే 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యే అంటే మినిమం ఇప్పుడు 40-50 కోట్ల మాటే. ఇంకా కోట్లు తప్పితే చేసుకుంటే కోట్లు కాదు, ఈ కోట్లే అనమాట. మీరేమో సాధారణ జెడ్పీటీసీ, మరి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయారు అంటే అంత ఆర్థిక పరిస్థితి మీకు ఉన్నిందా బలంగా? అంటే ఎంత ఖర్చు పెట్టారు, పార్టీకి ఎంత ఇచ్చారు? అసలుకి 100 కోట్లు అయిందా? పార్టీకి ఎందుకు ఇస్తాము? మామూలు టికెట్ పార్టీ పిలిచి ఇచ్చినప్పుడు నేను ఎందుకు పార్టీకి ఇస్తాను? ఓకే, పిలిచి ఇచ్చినా కూడా పార్టీకి 10 కోట్లు ఇవ్వలేదు, ఒక్క రూపాయి కానీ ఎవరికి లేదు. మీరు ఎంత 50 కోట్లు పెట్టారా? అది ఏ బయట చెప్పేవి కాదు అవి. ఓకే, కోట్లన్నీ ఇప్పుడు గంగలు పోసినట్టే కదా. ఎమ్మెల్యే అయినారు, కోట్లు తిరిగి రావు కదా ఇంటికి. ఏం పవర్ లేదు, ఏం పనులు రావు, ఎవరు వచ్చి 10 రూపాయలు లేరు. గాలి మర్రలోనే మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు పిలిచి, ఏం డబ్బులు వస్తాయి? పెట్టిన ఏం రావు, పెట్టిన ఎట్లా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? అంత ఆర్థిక పరిస్థితి ఉన్నిందా మీకు? ఎమ్మెల్యేగా ఆయన పిలిచి ఇచ్చేంత ఉన్నిందా? ఉన్న దానికే పెట్టినాము. ఓకే, ఉన్న దానికే ఆయన టికెట్ ఇచ్చారు, పెట్టారు, గెలిచారు, అంతే కదా. అసలు ఏంది ఆ రోజు కౌంటింగ్ రోజున అంత రచ్చ అయింది? ఒకానొక సందర్భంలో వీరభద్రగౌడ్ గెలిచేశారని మీరు కూడా సైలెంట్ అయిపోయారనే పరిస్థితి వచ్చింది. మళ్ళా ఉన్నట్టుండి లేదు నేను గెలిచాను, నేను 2000 ఓట్లు మెజార్టీ వచ్చి నేను గెలిచాను, నాకు డిక్లరేషన్ ఫామ్ ఇకపోతే దుంకే టవర్ ఏమో ఎక్కారు మీరు. అసలు గొడవ కూడా చేశారు కదా రోజు. ఏం జరిగింది? అవన్నీ ఏం ఎక్కలేదు అన్నీ. ఇప్పుడు ఏమైందంటే ఒక ఆయన వచ్చిన మాది 17 రౌండ్ ఏమో నడుస్తుంది, మాది నడుస్తుంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చినారు. ఒక అన్న పంపించినారు మమ్మల్ని, మాకు దాదాపు 162 సీట్లు వచ్చినాయి, మీది కానీ ఇచ్చి పెడితే మీకు ఏమన్నా డబ్బులు ఇప్పిస్తాను అన్నాడు. చెప్పినాను, ఇప్పుడే నాకు డబ్బులు అవసరం లేదు, నాకు ఎమ్మెల్యే కావాలనే, నాకు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు మీకు కావాలి, నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాను కానీ నీ డబ్బు నాకు అవసరం లేదన్నాడు. ఆయన ఆ మాటకి అన్న ఎంత అన్నా కానీ 100 కోట్లు కానీ ఇస్తామన్నా ఇప్పిస్తాను అన్నాను. నీ 100 కోట్లు కాదు 1000 కోట్లు వేసి నాకు అవసరం లేదనైనా, నువ్వు వీటి నుంచి పోతే బాగుంటుంది, నాకు అవసరం లేదు. నేనేమి ఇప్పుడు 162 గెలిచినారు కదా మీరు, దాంట్లో మీరు అధికారం వచ్చింది కదా, మీరు పోయి చేసుకో, నా ఒక్కదాంతో ఏం పని అని చెప్పి అడిగిన నేను. అంటే లేదన్నా చూడు నువ్వు చాలా ఇబ్బంది పడతావు చూడు ఆయన ఇబ్బంది నాకేం కొత్త కాదు, ఈరోజు ఏమి నేను ఇబ్బంది లేను, నేను నా పుట్టకతోనే ఇబ్బందిలోనే వచ్చినాను, నేను ఎప్పుడు రాయల్ ఫ్యామిలీలో రాలేను, ఆ రాజహంసలో పుట్టాను, ఎప్పుడు ఇబ్బంది లేవు, అదే ఇబ్బంది ఇప్పుడు వచ్చింది, కానీ అట్లా ఇబ్బంది పడితే నేనేమో దానికేమి వెనకాడు, నేను ఏమైనా కనుపో అని చెప్పి నేను వాటికి ఆయనకి చెప్పినాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా 21 రౌండ్లు అయిపోయినాయి. అయినాక మేము అప్పుడు 3600 మెజార్టీ వచ్చింది. 21 రౌండ్ అయిపోయినాక వాళ్ళు వీరభద్రగౌడ్ గారు కొడుకు ఇద్దరు లేచిపోయినారు. 21 రౌండ్ అయిపోయినా లేచిపోయినారు. వాళ్ళు ఏమనకూడదు. వాళ్ళు పోయినాక కింద ఎవరు వాళ్ళకి ఏం చెప్పినారు తెలియదు, మాకు తెలియదు. కానీ మళ్ళీ వాళ్ళు పైకి వచ్చినారు. పైకి వచ్చి రీకౌంటింగ్ అన్నారు. రీకౌంటింగ్ అంటే వాళ్ళు ఆఫీసర్లు ఒప్పుకోలే, ఆడుండే మామూలు కౌంటింగ్కి వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేము. మేము అట్లా రీకౌంటింగ్ చేసేకి మాకు అధికారం లేదు, అది ముందు అది ప్రాసెస్ ఉంది, దానికి రీకౌంటింగ్ చేయాలంటే మేము అట్లా చేసే కాదన్నారు. కాదన్నారంటే వాళ్ళేమో మళ్ళీ ఎందుకో వాళ్ళు మాది డిక్లేరెన్స్ ఫార్మ్ ఇవ్వమని మేము అడుగుతున్నాము, వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకుంటే మేము అక్కడే కూర్చున్నాం. ఇంకా వాళ్ళు ఇస్తాము అది ఇది అని అక్కడ ఇక్కడ తిరుక్కంటూ ఉన్నారు. అబ్జర్వర్ రాలేదు, వాటర్ రాలేదు అనుకుంటున్నారు. ఆర్ఓ గారు దాదాపు 8 గంటల వరకు చూసినాము. చూసేసరికి ఆయన ఇవ్వలేదు. ఇవ్వకుంటే మాత్రం మేము
బాగుండదు, మేము గెలిచినాము 2000 ఎక్కుతామన్నారంట కదా, టవర్ ఎక్కుతామన్నారంట. టవర్కి రమణీయం లేదు మేము లోపల వాళ్ళు. ఒకటి మీరు ఒకనొక సందర్భంలో చేతులు ఎత్తేసారు, ఇంకా వాళ్ళే విజయం సాధించేశారు, ఈ తలకాయన పొద్దన్నప్పుడు బాలనాగరెడ్డి గారు వచ్చి మీకు సర్దుబాటు చేశారు. అంటే ఎమ్మెల్యే కావడం అనేది ఒక అదృష్టము, ఈ అవకాశం వదులుకోదు, గట్టిగా కూర్చొని నువ్వు ఖచ్చితంగా మనమే గెలిచాం, గట్టిగా కూర్చొని చెప్పారా లేదా? అవన్నీ బాలనాగరెడ్డి గారు నా దగ్గర రానిలే, వాళ్ళు పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ రాలేదు. మేము ఏమంటే వాళ్ళు ఒకసారి ఏమో 8:30కేమో వీరభద్రగౌడ్ గెలిచిన వచ్చిందంట, 12 గెలిచినారు. నాకు వచ్చి చెప్పినారు ఇట్లానే వాళ్ళే వీరభద్రగౌడ్ గెలిచినారని చెప్పినా అన్నారు. నేనేమో ఒకటే అని నేను చెప్పింది ఏమి, మేము గెలిచినాం 2851 ఓట్లతో. మాది మొత్తం క్లియర్గా అంది, మొత్తం బోర్డు రాసినారు క్లియర్, మామూలు రౌండ్కి బోర్డులో రాసినారు, అన్ని రాసినారు, అన్ని చూస్తే అన్ని చేసినాము. 2851 ఓట్లతో మేము గెలిచినాం. 2851 ఓట్లతో గెలిచారు. ఉందాం. నేను ఏం చెప్పినానంటే నేను డిక్లరేషన్ ఫారం ఇస్తేనే నేను పోతాను, లేకపోతే రేపైనా కానీ ఎల్లుండా కానీ ఈడే కూర్చుంటాం, మాకు భోజనాలు చెప్పండి, మేము తినకంటే ఈడే ఉంటే మేము మాత్రం పోయే ప్రసక్తి లేదని చెప్పినాం. వాళ్ళు వేరే వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారు, కొద్ది వేరే వాళ్ళు నాకు చెప్తే నేను బెదిరే ప్రసక్తి లేదు. మేము ఎందుకంటే మేము 40 మంది ఉన్నామడ, మా వాళ్ళు ఏటికన్నా రెడీ అనేటట్లే ఉంటారు. నేను ఒకటే మాట చెప్పినాను, నా ప్రాణమైన ఇడిచిపెట్టిపోతాను, కానీ నేను డిక్లరేషన్ ఫారం తీసుకొని పోతేనే నేను పోతాను, లేదంటే నా ప్రాణమే పోను. వాళ్ళు ఏమన్నా నన్ను కాలు చంపి లేదంటే గొంతు కోసిపోయినా సంతోషమే, నా ప్రాణం ఉన్నాక నేను లేచిపోయే ప్రసక్తి లేదని చెప్పాను. ఎమ్మెల్యే కుర్చీ కోసం కుటుంబాన్ని కోల్పోతారు, కుటుంబం ఏమైపోతుంది, మీ గొంతు కోసిన మీద కాలిస్తే ఏమవుతుంది? వాళ్ళు పోయారు కదా, వాళ్ళు మా తాకు రావాలి కదా వాళ్ళు. ఓకే, అంత ధైర్యం చేసేది ఎవడు వాడ? అంత పెద్ద రౌడీలా మీరు? రౌడీలు కాదు, ఎట్లా ఇడిచిపోయినా గెలిచినా మేము గెలిచిందని ఎవరైనా ఇడుస్తారా? ఎమ్మెల్యే పదవిని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఓకే, మేము ఇడిచే ప్రసక్తి లేదని చెప్పినాం. వాళ్ళు బయట ఉన్నారు, మేము లోపల ఉన్నాం. ఓకే, వాళ్ళు మా తాకు వాళ్ళు వచ్చింది లేదు, మేము వాళ్ళ తాకు పోయింది లేదు. మధ్యలో వాళ్ళు ఏమో ఆర్ఓతో ఏం మాట్లాడడం మాకు తెలియదు. వాళ్ళు ఆర్ఓ గారు ఏం చెప్పినారో, మేము ఆర్ఓ గారిని మేము గెలిచినాం, మాకు డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వాలని చెప్పినామని. మొత్తం మీద డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు 10:30కి ఇడిసిలే మేము. ఓకే, మొత్తం మీద అతి కష్టం మీద 2851 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా చేశారు అధ్యక్ష అని. అది ఎక్కువ రోజులు కూడా ఆనందం లేదు కదా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సమావేశంలోనే ఎన్నిక వచ్చేసి ఇక అసెంబ్లీ సమావేశాలు బాయ్కాట్ చేశారు, ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు ఆ అసెంబ్లీకి రాను అనేసి మంకుపట్టు కూర్చున్నారు. ఈరోజు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించడాన్ని, అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా. ఇప్పుడు మా అధినాయకుడు ఎట్లా చెప్తే అట్లుంటాం, ఏంటాం మేము. అసెంబ్లీకి వెళ్ళాలనే ఒక కోరికను కూడా చంపుకొని అధినాయకుడు చెప్తే ఇంట్లో కూర్చుంటే ఎంత బాధ ఉంటుంది. ప్రజలు వాళ్ళ తరపున మాట్లాడడానికి, అసెంబ్లీలో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మాట్లాడకుండా నాయకుడు చెప్పాడని ఇంట్లో కూర్చుంటే రేపొద్దున ప్రజలు మళ్ళీ మీకు ఎలా ఓట్లేస్తారు? ఎందుకు మేము బయట చెప్తున్నాం సమస్యలన్నీ, బయట చెప్తే చట్టసభల్లో చెప్పాలి, చట్టసభలో చెప్పినదే కౌంట్ అవుతుంది. చట్టసభలు కానీ పోతాము, రికార్డ్ అవుతాయి అక్కడ, చట్టసభలు కానీ పోతాము. ఎప్పుడు పోతారు? నెక్స్ట్ వాళ్ళ ప్రతిపక్ష హోదా ఇస్తారని చూసినాము, కోర్టుకి వేసినారు మా జగన్ గారు. అది కోర్టు ఏమైనా తీర్పు ఇస్తే పోతాం మేము. ఒకవేళ కోర్టు తీర్పు ఇవ్వదు, ప్రతిపక్ష హోదాకు సంబంధించి కోర్టు ఏం పట్టించుకోదు, కోర్టు మా సంబంధం లేదు, మీరు అసెంబ్లీలో చూసుకోండి అంటది, అప్పుడు వాళ్ళు ఇవ్వరు. ప్రజలు పీకేశారు, ప్రతిపక్ష హోదా లేదు మీకు, గమ్మన పోండి, అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా పోయిరండి, మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు మీరు అని ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరిమేశారు. మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతారు? టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ కూటమి ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరున్నారు? ఎవరు లేకపోయినా మీకు మినిమం స్థానాలు 170 కానీ 10% స్థానాలు అంటే 170లో 17 ఉన్నారంటే 18 ఎమ్మెల్యేలు మీకు రావాలి. మీ దగ్గర మీకు వచ్చిందే 11 కదా. అది పొరపాటు. పార్లమెంట్లోనా బీజేపీ ఇద్దరే గెలిచినది, వాజ్పేయి గారు ఇంకొకరు గెలిచినారు. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు, వాళ్ళు పిఎస్సి పదవి ఇచ్చినారు వాళ్ళకి. అంటే ప్రతిపక్ష హోదా అంటే ఏమి? పిఎస్సి పదవి ఇస్తే ప్రతిపక్షాన్ని గుర్తించినట్లే కదా. పిఎస్సి చైర్మన్ ఇచ్చినారు, ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లే కదా. అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇయ్యేది కదా. ప్రజలు పీకేసినా కూడా మీరు లాక్కుంటామంటారు. మేము లాక్కునేది కాదు, ప్రతిపక్ష నాయకులు ఎవరున్నారు, ప్రతిపక్షం ఎవరున్నారు, 40% షేర్ మాకు వచ్చింది. వాళ్ళు ఇస్తే ఇకపోతే మీరు అసెంబ్లీకి వెళ్ళి నిమిషమో 2 నిమిషాల్లో మీకు వచ్చే సమయాన్ని ఉపయోగించుకుని మాట్లాడచ్చు కదా. ఇప్పుడు మా అధినాయకుడు ఏమన్నాడు, మేము అక్కడ పోతే నేను పోతే 2 నిమిషాలు
మనకి ఇస్తారు. మనం 2 నిమిషాలు ఏం ప్రజల సమస్యలు ఏం తీరుస్తాము, ప్రజలు సమస్యలను ఎట్లా తీరుస్తాము, ఎలా తీరుస్తాము. మనకి ప్రతిపక్ష హోదా ఇస్తే మా ప్రజలతో పోట్లాట చేస్తాము, ఏమున్నా మా ప్రజల కోసం అంతా వినిపిస్తామనేది కానీ మా జగన్ అన్నారు. దాని తప్పేముంది, ఇచ్చే వాళ్ళకి ఏముంది, వాళ్ళు పిల్లలు ఇవ్వచ్చు కదా, వాళ్ళకి తప్పే. ప్రతిపక్ష హోదాని ఇవ్వరు, మీ నాయకుడిని బుజ్జగించి సార్ మన అసెంబ్లీకి వెళ్తాము, వెళ్ళి 4 మాటలు మాట్లాడతాము, ప్రజలు మనల్ని గెలిపించారు కదా అని ఏమన్నా హితబోధ చేస్తారా మీ బాస్కి? ఇప్పుడు మనం ఆ హితబోధ చేసేంత ఇంత పెద్ద నాయకుడు కాదు నేను, ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయినా నేను. ఇంకా పెద్దలు ఉన్నారు, పెద్దలు రామచంద్ర గారు, బొత్స సత్యనారాయణ గారు, అట్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాళ్ళు మాట్లాడతారు. అట్లా పెద్దలు అసెంబ్లీకి పోవడం లేదు, ఓకే సరే, ఇక మీ నాయకుడు ఎప్పుడు తీసుకెళ్తాడో, మీరు మళ్ళీ సమర్థిస్తున్నారో లేదో మాకు అర్థం కాదని 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి ఆ 11 మందిలో మీరు ఒకరు ఉన్నారు కదా, అధినేత దృష్టిలో పడుతుంటారు. ఎలా ఉంది అసలు విరూపాక్ష గారికి? అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకు, చాలా హ్యాపీ. మా అధినాయకులతో ఇప్పుడు ఎట్లా అంటే 150 మంది ఉన్నప్పుడు వాళ్ళ తాకి కలిసి లేదు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను మాత్రం ప్రతిసారి మా జగన్ సార్ ఎన్నుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా థ్రిల్గా ఉంది మనిషికి. మీకు అంతో ఇంతో సపోర్ట్ చేసిన రాంపురం సోదరులు సాయిప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయారు, వెంకటరామరెడ్డి గారు ఓడిపోయారు, బాలనాగిరెడ్డి మాత్రమే గారు మీరు గెలిచారు. ఎలా ఉంది అసలు? అంటే వాళ్ళు గెలిచినారంటే మళ్ళీ అక్కడ ఏం జరిగిందో ఏమో. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూసిన మహారాష్ట్రలోనే కానీ ట్యాంపరింగ్ అంటున్నారు, హర్యానాలో ట్యాంపరింగ్ అన్నారు. మీరు ఓడిపోవాలి కదా, అంటే మాది ఇంకా మెజార్టీ ఎక్కువ వచ్చింది కదా. అవునా? మా వాల్మీకిలో చాలా మంది మా వాల్మీకిలని ఎక్కువ మెజార్టీ తెచ్చిన దానికి తక్కువ మెజార్టీతో మనం గెలిచినాం. ఇంకా ఎక్కువ మనకి 50,000 మెజార్టీ వచ్చినవచ్చు మాకి. వాళ్ళు ట్యాంపరింగ్ దాటుకొని మేము గెలిచినాం అనుకోవచ్చు కదా. చాలా మేధావులు అయిపోయారు మీరు. ఓకే, ఎమ్మెల్యేగా గెలిచారు, గెలిచిన వెంటనే వారం రోజులకు అనుకుంటా అయితే గుంటకలో సాయి కృష్ణ నరసింహం ఆడక మీ అనుచరుడు, ప్రధాన అనుచరుడు కూర్చోయింటే అతని మీద ముసుగులు వేసుకొని వచ్చి మరి అతని మీద దాడి చేసిపోయారు కదా, ఎవరు చేశారంటారు? అది ఎవరు చేస్తారు? గుమ్మనూరు నారాయణే కదా. అవునా? మళ్ళా ఆయన చెప్పినాడు కదా, మన హాస్పిటల్కి పోతే చెప్పినాడు కదా, మన శేఖ్ అన్న, మన దోల్తాం శేఖ్ అన్న ఎవరు అంటే మీడియాకి ఇచ్చినాడు కదా, ఆయన నారాయణ గారే నన్ను కొట్టించినది. కొట్టాల్సిన, దాడి చేయాల్సినంత అవసరం ఎవరి మీద కోపం? మీ మీద కోపమా, అతని మీద కోపమా? ఎందుకో మళ్ళీ ఆయనకి తెలియాలి, కొట్టించిన ఆయనకి తెలియాలి. ఎప్పుడు 15 నుంచి ఆయన దగ్గర ఉన్నారు. అంత రౌడియా? 15 నుంచి ఆ శేఖ్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర ఉన్నారు. మంత్రి 19 నుంచి 24 వరకు వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఆ పిల్లోడు అక్కడే వాళ్ళ దగ్గర, ఆయన నారాయణ గారు వెనకే ఉన్నాడు. వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు గుంటకల్లో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్లో టీడీపీకి పోయినారు. వీళ్ళు ఇప్పుడు మనసు చంపుకొని ఎవరైనా పార్టీ మారమంటే ఎందుకు మారుతారు? వాళ్ళు మారు వైఎస్ఆర్ పార్టీ మాది, మేము పార్టీలో పనిచేసాము, మీరు అక్కడ పోయినారు కాబట్టి మీరు ఇక్కడ కానీ లేరు, మేము ఇక్కడే ఉంటాము. దాంట్లో వచ్చి మాకు శేఖ్ అనే వాళ్ళు మా బంధువు, మా అక్క కొడుకు, మా అక్క మరిది కొడుకు, మా అక్కని ఇచ్చినాం. అక్కడ శేఖ్ అనే వాళ్ళు పెద్ద మా అక్కే ఇచ్చినారు. మా మామకు వచ్చిందనే విధంలో మనకు పని చేసినారు. ఆ పని చేసిన దానికి వాళ్ళు దానికి కొట్టించే ధర్మం ఏమన్నా ఉంది? ఆయన నారాయణనికే దీన్ని 5 ఏళ్ళు ఆయనకే దీన్ని, ఆయన కార్యకర్త ఆయనకే కేసు పెట్టారు. మీరు కేసు పెట్టినాం కదా. ఏమైంది కేసు? మళ్ళీ కేసు రిమాండ్కి పంపిస్తుంది కదా. ఆడ కర్నూలు ఎస్పీ మేడంకి ఫోన్ చేసినా నేను, ఈ కర్నూలు ఎస్పీ గారికి చేసినాను, ఆంధ్రప్రదేశ్ ఎస్పీ గారికి చేసినాను. వెనకనే వాళ్ళ మీద కేసు పెట్టాను. ఒక రోజులోనే వాళ్ళ ముసుగులన్నీ తీసేసేటట్లే, ఎక్కడ సీసీ కెమెరాలు తీసి వాళ్ళు మొత్తం రిమాండ్కి పంపించింది కదా వాళ్ళు. ఓకే, ఆ తర్వాత దాడి చేసిన తర్వాత వాహనాలపైన కూడా దాడి చేశారు, ధ్వంసం చేశారు కదా మీ వర్గీయులవి గుంతకల్లోనే. అది ఎవరు చేశారు మళ్ళా? అది అంటే మనకి ఇదైతే ఆయన చేపించినాడు, అది ఎవరు చేసినా మనకి తెలుకున్న మాట్లాడేది ఏంటి అసలు మీ మీద, విరూపాక్ష గారి మీద ఎందుకో మళ్ళీ ఆయనకి తెలాల. ఆయన మీద అయితే నాకు ఇప్పటికైనా పగలేదు. ఆయన గుమ్మను చేరాం మీద ఆయన ఎందుకో మన నా మీద ఎంత పగ మామూలు. ఆయన ఇప్పుడు ఈ రోజు నేను నోటి చెప్తాను, ఈ రోజు ఆయన ఆలూరులో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకున్న దానికే ఈ రోజు మళ్ళీ గుంటకాలకు తెచ్చుకొని ఎమ్మెల్యేకి గెలిచినావు. ఈ రోజు నువ్వు అదృష్టవంతులు అనాలి ఇప్పుడు, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు కానీ ఓడిపోతుంటివి, నువ్వు కానీ ఊనే ఉంటుంటివి. మీ మామ టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే మీరు గెలిచేవారా? ఖచ్చితంగా గెలుస్తాం. ఎలా గెలుస్తారు? ఆయన అసలు 3వసారి గెలిచారు. ఆయన సీనియర్ మీకన్నా రాజకీయాలతో అవకాశం పట్టాడు. ఆయన ఇదే పెట్టుకోవచ్చు, ఇదే తీసుకోవచ్చు. ఆయన టికెట్ ఇవ్వలేదు ఇక్కడ, ఎందుకు తీసుకోవచ్చు కదా. నేను ఆలూరులోనే ఉంటాను, నాకు ఆలూరు సంబంధంలో తెచ్చి పెట్టుకొని పెట్టచ్చు కదా. మనం వద్దండి మీద 2029లో మీ మామకు టికెట్ వస్తే మీ మామ మీద గెలుస్తారు. ఎవరు మామే కాదు, ఎవరైనా కానీ మేము వైసీపీ తరఫు మేము పోటీ చేస్తాం. గెలుస్తాం ఎవరైనా కానీ. జయరామ్ గారు మీ ప్రత్యర్థి అయితే గెలవగలరా? డిపాజిట్ వస్తుందా మీకు? ఎవరైనా కాదు, చంద్రబాబు నాయుడు వచ్చినా ఆలూరులో మేమే గెలుస్తాం, వైసీపీ గెలుస్తుంది. అవునా? అంత బలంగా చెప్తున్నారు. అంతే, మళ్ళీ వైసీపీ బలం అంతే. వైసీపీ బలం కానీ విరూపాక్ష గారు బలం. ఇప్పుడు కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది, వైసీపీ 3 సార్లు, 6 సార్లు 30 సంవత్సరాలు ఆలూరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతే. ఎన్నికల సమయంలో మీరు మీ మామ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు కదా బాబా, చాలా వేడిగా విమర్శలు. ఇప్పుడు అంతా ఏం చల్లారిపోయింది, అంతా ఏమన్నా మళ్ళీ లోపల ఏమన్నా మామాలు రాజయ్యారా? వాళ్ళు మేము రాజైనా వాళ్ళు రాజు గారు. ఎందుకు? వాళ్ళకి అంతే,
నాసరింగ్ ఎమ్మెల్యే గెలిచినాడనే బాధ ఆయనకి అంతే. దాంట్లో తప్పేముంది? మళ్ళీ ఏమో ఆయనకే తెల్లాల, ఆయనకే తెల్లాల. ఇప్పుడు ఆయన నాకు ఇచ్చిన దానికే గుంటకలకి ఇచ్చిన పోయినాడు, నువ్వు గెలిచినావు, అధికారం వచ్చింది, సంతోషపడాలా. ఆయన సంతోషపడలేదు. ఆయన మనకు అంత బాధ ఏమో నాకు అర్థం కదా ఆయన బాధ. ఆలూరు ఒక కేంద్ర బిందువు అవుతుంది అందరికీ కూడా. రాంపురం సోదరులు కూడా మంత్రాలయం, ఆదోని, ఆలూరు, గుంతకల్లు లైన్ చేసుకోవాలని చూస్తున్నారు. ఓకేనా? గుమ్మనూరు సోదరులు వచ్చేసి గుంతకల్లు, ఆలూరు, బళ్ళారి, కర్ణాటకలో మోక, ఈ 4 ఇట్లా లైన్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట. ఎవరికి వారు లైన్ చేసుకోవాలి. అందరూ కూడా ఆలూరుని కేంద్ర బిందువు చేస్తున్నారు. ఎందుకంటారు? అంటే సెంటర్ కదా, కర్ణాటకకి అంత సెంటర్ బార్డర్ ఏమి అటు ఇటుగా ఏం చేసుకోవాలని ఆడే చేసుకోవచ్చు అనే కదా సెంటర్ కదా. అన్ని దిగుమతులు ఎగుమతులు అన్ని ఇక్కడే ఉంటాయి కదా. కర్ణాటక లాస్ట్ పార్ట్ ఇది. ఏదన్నా చేసుకో. ఇప్పుడు మోక ఆయనే కదా, ఇప్పుడు నాగేంద్ర కదా ఎమ్మెల్యే. అవును మంత్రిగా ఉండి మళ్ళీ రాజీనామా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా వాళ్ళ బ్రదరే. అదే మోక, బళ్ళారి, ఆలూరు, గుంతకల్ వాళ్ళ లైన్ చేసుకోవాలని చూస్తే రాంపురం సోదరులు ఇట్లా లైన్ చేసుకోవాలని చూస్తున్నారు. రాంపురం సోదరు ఎప్పుడు ఆలూరు అడగలేదు, ఎప్పుడు అడగలేరు వాళ్ళు. అప్పుడు అడగలేదు వాళ్ళు. అంటే ఏంది అడగలేదు? మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ముందర పెట్టారు కదా వాళ్ళ మనిషిగా. ప్రోత్సహించి అంటే అది అన్ని అబద్ధం. వ్యక్తిగతంగా వాళ్ళకి మన పరిచయం అంతేగాని ఈ రాజకీయంగా అంటే వాళ్ళు ఎప్పుడు మనకి ప్రోత్సాహం చేయలేదు. వాళ్ళని అనకూడదు. వాళ్ళు చాలా సార్లు అన్నాడు ఆయన, గుమ్మనూరు జయరాం గారు, వాళ్ళే మన రాంపురం సోదరులే సపోర్ట్ అని చెప్పినారు. కానీ అయినా ఆయనకు ఒకసారి ఫోన్గా చేసి చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు, కానీ అనధికార ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు అంటున్నారు కదా. ఆయన ఎప్పుడు గుంతకల్ కన్నా ఎక్కువ ఇక్కడే ఉంటారు కదా, ఆలూరులోనే ఉండి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీ కదా, టీడీపీ పార్టీ. మేము ఎట్లనే వాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళకి తెలియదు, మాకేం సంబంధం. మీ పవర్ ఏమన్నా కొనసాగుతుందో ఇక్కడ? మా పవర్ అంటే మేము ఇప్పుడు మీకు తెలుసు అప్పుడే ఎంత అరాచీలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. పవర్ సాగనిస్తారు, మమ్మల్ని సాగనిస్తారు. అప్పుడు చూస్తున్నారు మీరు. కానీ రాష్ట్రంలో 170 నా కాన్స్టిట్యూన్సీలోని ఎంత వివత్సం చేస్తున్నారు, ఎంత అలజడి చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మీరేం బీభత్సం చేయడం లేదా? ఎవరు అధికారంలో ఉన్నోళ్ళు అంత బీభత్సం చేస్తే పట్టుమని 15 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీరు ఈ ఏరియాలో మీరు ఒకటే ఎమ్మెల్యే అడిగితే బాలనాగర్ గారు, మీరు పోయి గాలిమరాలు దాని వాళ్ళ మీద 3 కేంద్రాల మీద దాడులు చేసి విచ్చలవిడి చేసి దౌర్జన్యాలు చేసి అబద్ధం. అది అబద్ధం. అధికార పార్టీ వాళ్ళు చేస్తే ప్రతిపక్షంలో మీరు చేసి వాళ్ళు చేయరా? అది అబద్ధం. అది టీవీలు మొత్తం పేపర్లు అంతా ప్రతిపక్షంలో ఉన్నాం, కేసులు కూడా పెట్టారు. కాదు, ప్రతిపక్షంలో రిమాండ్ పంపించారు కదా. మేము చేసింది ఒకటి, ఏం చేసినాము, మా వాళ్ళు అక్కడ గాలిమర్లోన కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు ఎమ్మెల్యే కదా, నువ్వు కానీ మాకి కొంతమందికి ఇప్పండి, వాళ్ళకు 20 మంది ఉంటే మాకు 5 మంది కానీ రావాలన్నా అడిగినారు. అడిగితే నేను కానీ వాళ్ళని ఏజెంట్ని ఫోన్ చేసి అడిగినాను, అన్న కొద్ది రాండి మా వాళ్ళని కానీ కొంతమంది చేర్చుకోండి, దాంట్లోకి ఉన్నాయి కదా గాలిమర్లో మనం ఉన్నాయి కదా చేసుకోవడం అని చెప్పినాను. లేదు వాళ్ళు ఏమన్నారంటే, లేదు వచ్చే ప్రసక్తి లేదు, మా ఇది ఎవరు కాదు ఈ కంపెనీ, గుమ్మనూరు జయరాం కంపెనీ అన్నారు ఆయన. గుమ్మనూరు జయరాం కంపెనీ అంటే సర్లే, గుమ్మనూరు జయరాం కంపెనీ కానీ లేని మా వాళ్ళు ఏం చేసి, మా కార్యకర్తలు ఏం చేసినారంటే, ఒకసారిలే మీరు చెప్తే, మా ఎమ్మెల్యే చెప్తే పిలిచినారు రారా అని వాళ్ళు పోయి ఆఫీస్కి తాళాలు వేసినారు అంతే. ఆఫీస్కి తాళాలు వేయడం కూడా విధులకు ఆటంకం కలిగించడం ట్రెస్ పాస్ అవుతుంది కదా. అది విధులకి ఏం కాదు, విధులకి ఏమవుతుంది, తాళాలు వేస్తే వాళ్ళు ఎట్లా వర్క్ చేసుకుంటారు? ఓ రోజు చేసి ఏమైనా మొత్తం మునిగిపోతాయా? ఎందుకు చేయాలా? మీరు ఏజెంట్ రావాలి కదా, మా కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలు పోయి వేసినారు, మా వాళ్ళు మేము కాదు పోలేదు, కార్యకర్తలే. మీ వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే దాడులు అన్ని పగలు కొట్టేశారు. మీరే అంటున్నారు కదా, గుమ్మనూరు జయరాం గారు గుంటకల్ ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన వర్గీయులు మొత్తం మీరు పని చేసి ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఎట్లా ఒప్పుకునేది? మా కార్యకర్తలు ఉన్నారు కదా, మేము మాకు అధికారంలో ఉన్నారు, ఏమని చేస్తారు? వాళ్ళ గుంటకల్లో చేసుకోవాలి కదా ఆయన. అది ఇక్కడ కూడా అధికారం వాళ్ళదే కదా, వాళ్ళదే, మేము ఎమ్మెల్యే కదా ఇక్కడ. కనీసం మేము 20 మందిలో 15 మంది వాళ్ళు పెట్టుకుని 5 మంది మా వాళ్ళకి ఇమ్మన్నాం కదా. ఇప్పుడు మీరు ఒక పోలీస్ స్టేషన్కో, ఒక ఎంఆర్ ఆఫీస్కో, ఎంపీడీ ఆఫీస్కో ఫోన్ చేస్తే, మీరు చేసిన మీ తర్వాత వీరభద్రగౌడ్ గారు కావచ్చు, గుమ్మనూరు జయరాం గారు ఫోన్ చేసి ఎవరి మాట ఎక్కువ చెల్లుతుంది? అధికారంలో వాళ్ళ మాట చెల్లుతుంది, వాళ్ళ మాట చెల్లుతుంది కదా. వాళ్ళ మాట చెల్లుతుంది, వాళ్ళు పోయినారు అక్కడికి. మరి మీరెందుకు పోయినారు దాడులు చేసేకి? భయం లేదా? అధికార పార్టీ వాళ్ళు మన మీద కేసులు పెడతారనేసి. దాడి చేసే పోలేము. దాడి చేశారు కదా. దాడి చేయలేదు, అది చేసింది ఎవరు? టీవీలను చూపించాయి కదా, మొత్తం పగలు కొట్టి. దాడి చేసింది ఎవరు? గుమ్మనూరు నారాయణ. ఆయన ఎందుకు చేస్తాడు? మళ్ళీ వాళ్ళదే కదా కంపెనీ, అది వాళ్ళ కంపెనీలో ఆయనే దాడులు చేసుకుంటారు. మళ్ళీ మా మీద కేసులు పెట్టేకి. ఓకే, ఇప్పుడు అది మా వాళ్ళు కేవలం తాళాలు వేసినారు, దానికి పోయి తాళాలు వేసింటే ఈయన పోయి వెనుక నుంచి పోయి మొత్తం ఆడ ఫర్నిచర్ను, ల్యాప్టాప్లు, మొత్తం చైర్లు గీరు అని మొత్తం పలుకొట్టింది ఆయనే కదా, నారాయణ కదా. నారాయణ చేసి వీడియోలు తీసి అంతవరకు ఏమో తీశారా? ఆ వీడియోలు వాళ్ళు తీసినారు కదా. మీరు తీసి మళ్ళీ చట్టానికి సమర్పించవచ్చు కదా పోలీసులకు. మా వాళ్ళు వెళ్ళిపోయినారు, మా వాళ్ళు లేరు కదా అప్పుడు. ఆడ తాళాలు వేసినా మా ఎమ్మెల్యేతో మాట్లాడమని చెప్పారు. గుమ్మనూరు నారాయణ అన్ని పాల్గొడితే మీ వాళ్ళు ఎందుకు రిమాండ్కి పంపించారు అరెస్ట్ చేసి? అదే ప్రతిపక్షం ఉంది అని దానికి కదా. తాళాలు వేసేకి ఏమనంటే స్టేషన్ బెయిల్ ఇస్తారు, కేసు పెట్టలే, సంతోషం.
స్టేషన్ బిల్ ఇస్తారు కదా, వాళ్ళు అవన్నీ చేసి మొత్తం బీభాసం చేసి మన పలగొట్టేసి ల్యాప్టాప్లు కొత్త ల్యాప్టాప్లు వాళ్ళు గోడాడుతున్నారు ఇప్పుడు. అది చేసినానికే గుమ్మనూరు జయరాము అని ఆడ లేదు కదా వాళ్ళ కంపెనీ. ఇప్పుడు విరూపాక్ష గారికి మంది కొత్త ఏజెన్సీ వచ్చింది, కొత్త ఏజెన్సీ వచ్చింది. కొత్త ఏజెన్సీ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి 3,000 రూపాయల శాలరీ కానీ పెంచినారు వాళ్ళు. కొత్త ఏజెన్సీ వచ్చి ఇప్పుడు నా నుంచి లాభమే కదా, ఇప్పుడు మా ఎమ్మెల్యే నుంచి లాభమే కదా వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కావాల్సిన మీరు ఒకసారి మీరు కానీ పోదాం అక్కడ పోయి, ఖచ్చితంగా పోదాం అక్కడ ఖచ్చితంగా పోయి అడుగుదాం అక్కడ. విరూపాక్ష గారికి మంది మార్బలం ఎక్కువ ఉంటుంది. గతంలో కూడా గుమ్మనూరు జయరామకి ఎప్పుడు అవసరమైన మనుషుల్ని పంపించేవారు. అందుకే విరూపాక్ష గారిని డైరెక్ట్గా అటాక్ చేయరు అంటుంటారు, వాస్తవమేనా? మంది మాల్బరం అంటే లేదు, కార్యకర్తలు ఉన్నారు అంతా. మనమంతా మేమంతా మండలంలో ఫ్యామిలీ ఉన్నట్ల. ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ నుంచి. ఇప్పుడు మన జైలుపాట సంజయ్ గారు ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఇప్పుడు లేరు. మేము అప్పటి నుంచి మేము ఈ ఏరూరు అయితేనేమి, దేవులపాట అయితేనేమి, చిప్గిరి అయితేనేమి, ఇవన్నీ గ్రామాలు మేమంతా ఒకటిగా ఉంటాం. ఈ మొత్తం మండలంలోన ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ టీడీపీ వాళ్ళే కానీ మేము ఎప్పుడు గొడవ పడలేదు. మేము ఎప్పుడు బాగా ఫ్యామిలీగా ఉంటాము. అందరూ కలిసి ఏదైనా ఉంటే అంత ఒకటే అయిపోతాం మేము. ఇక్కడ గుమ్మనూరు జయరాం గారు గుంతకల్ నువ్వు ఎమ్మెల్యే గెలిచిన ఆలూరుకు వచ్చి ఆధిపత్యం చెలాయిస్తుండడంతో దాన్ని వీరభద్రగౌడ్ గారు, టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ గారు కూడా జీర్ణించుకోలేక ఆయన మీరు చీకటి ఒప్పందాలు ఉన్నాయి, రాత్రి 10 తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఫోన్లో, ప్రతి అంశం మీద ఇద్దరు చర్చించుకుంటారు, నీకు 60 నాకు 40 అన్నట్లుగా మాట్లాడుకుంటుంటారన్న విమర్శలు ఉన్నాయి బయట. అవన్నీ అబద్ధం. నేను మాల వేసుకున్నాను, ఏ సమ్మాలు వేసుకున్నాను. ఇంతవరకు మీరు కావాల్సి అడగండి మన వీరభద్రగౌడ్ గారు కానీ, ఒక్కసారి నేను ఫోన్ చేసినామో అడగండి ఆయనకి. ఒక్కసారి ఫోన్ చేసినామో ఆయనే నేను ఏమో ఒప్పందం కుదుర్చుకున్నామో, మీరు కావాల్సి ఆయన అడగండి. మన ఒప్పందం అవసరం లేదు. నేను ఏమన్నా ఉన్నా మా ఆలూరు అభివృద్ధి చెందాలనే విధంగా మేము అంటున్నాం. కానీ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ ఫండ్ వచ్చింది, దానికి తీర్మానం వెళ్ళాలంటే మా సర్పంచ్లు మొత్తం మా సర్పంచ్లు ఉన్నారు, మా ఎంపీపీలు ఉన్నారు. మనకి ఎవరైతేనే ఎవరు చేసినా మనకి మీరు తీర్మానాలు ఇవ్వండి. మనకి ఏదైనా ఆలూరు డెవలప్మెంట్ కావాలనేది నా ధ్యేయం. నేను పోయింది కానీ ఎలక్షన్లో ఎన్నికల్లో నేను చెప్పింది కానీ ఒకటే చెప్పినాను, రోడ్లు నీళ్ళు లేపిస్తాను నుంచి. నా జగన్ సార్ కానీ 3 సార్లు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినా 3 సార్లు పోయి కలిసిన 3 సార్లు ఇదే చెప్పినా, సార్ ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా దరిద్రంగా ఉంది, రోడ్లో అయితేనేమి నీళ్ళు అయితే అస్సలు లేవు, మీరు దయచేసి ఆలూరు మీద మనం గెలిచినాక ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి దాని నిధులు ఇవ్వాలనే అది. 3 సార్లు గెలిచాడు కదా, అంత దరిద్రంగా ఉందని ఎలా మాట్లాడారు ఆ పదం మీరు? నా వెహికల్ వస్తున్నావా, ఏ మండలానికైనా పోదాం, ఏదైనా ఒక రోడ్డు ఉందని చూపి నాకు. ఆయన మంత్రి కదా, 5 ఏళ్ళు మంత్రిగా చేసిన కదా, మేము తీసుకొని పోతాం ఏ మండలానికన్నా. డెవలప్మెంట్ కేర్ ఆఫ్ గుమ్మనూరు జయరాం గారు అంటారు. వాళ్ళు డెవలప్మెంట్ అయినారు అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ములు డెవలప్మెంట్ అయినారు కానీ వాళ్ళు ఎవరు డెవలప్మెంట్ చేసిందే ఎవరు చేయలేదు. ఓకే, ఇప్పటికీ చాలా సామాన్యంగా ఉంటారండి వాళ్ళు ఎక్కడ డెవలప్ అయ్యారు? కాలేరా, ఎక్కడ డెవలప్ అయ్యారు చెప్పండి. చాలా సామాన్యంగానే కనిపిస్తారు నాకు వాళ్ళు. మళ్ళీ డెవలప్మెంట్ కంటే సంతోషంలే, ఇంకా దానికి మీరు దానికి సమర్థించిన అంటే సంతోషమే. మీరు ఇంకా గాలి మరల మీద దాని మీద దాడి చేసి మీరు డెవలప్ అయ్యారేమో అనిపిస్తుంది నాకు. గాలిమన్ డెవలప్మెంట్ చేసి కాదు, మీరు పోయండి, మీరు ఉంటారు, మీ ఛానల్లో ఉంటారు, పోయి అడగండి అక్కడ పోయి. మేము మాకేమైనా రూపాయి ఏమైనా ఇచ్చినారేమో. మేము కేసులు మోసుకొని దానికి ఖర్చులు పెట్టుకున్నాం, ఇంకా మా చేతి నుంచి పడింది. ఇంకా సరే గెలిచినారు, అసెంబ్లీకి వెళ్ళే యోగ్యము లేదు, మీ బాస్ వల్ల అసెంబ్లీకి వెళ్ళే యోగ్యము లేదు, డెవలప్మెంట్ వెళ్ళమని ఇంకా స్టార్టింగ్ ఇప్పుడు 6 నెలలు అయింది. నెక్స్ట్ పోవచ్చేమో, మా అధినేత కానీ చెప్పొచ్చు, తీసుకొని పోతారు ఆయన కానీ. పోరని ఎట్లా అంటావు నువ్వు? చూద్దాం, మీ అధినేత చాలా మొండోడు అంటారు కదా, మనసు మార్చుకుంటాడు. పోదాము, మీరు మారుస్తారా? మేము చెప్తాము, ఆయన కానీ మనసు మారిపోతుంది. ఏ మూలన్నా ఉందా మీకు అసెంబ్లీకి వెళ్ళాలి మా సార్ ఎప్పుడెప్పుడు ఒప్పుకుంటాడా అనేసి? ఉండేట్లుంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక అసెంబ్లీ అంటే దేవాలయం ఉన్నట్టు, అది అక్కడ పోవాలంటే సామాన్యులు పోలేరు కదా. ఒక ఎమ్మెల్యే తప్ప ఎవరైనా పోతారు అక్కడ అసెంబ్లీలో కడగ పెట్టే కాదు కదా. అట్లా ఎమ్మెల్యే పోలని మాకు ఉంటుంది. ఎందుకు మీ మామ జయరాం గారు వచ్చి, అల్లుడు నువ్వు ఆడుంటే ఎట్లా అసెంబ్లీకి వెళ్ళలేవు, జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి పంపిడు, వచ్చేయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి హ్యాపీగా నీకు ఒక 20 కోట్ల 30 కోట్ల ఇప్పిస్తాను, నిధులు ఇప్పిస్తాను, బాగా వర్క్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ అంతా కలిసిమెలిసి ఉంటామంటే కండువా మారుస్తారా లేదా? నా ప్రాణం ఉన్నంత వరకు కండువా మార్చే ప్రసక్తి లేదు. ఎందుకు? నేను ఒక సామాన్య కార్యకర్త. నేను అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి అట్లా వాళ్ళు చాలా మందిని చూస్తాను. మీ మామ మార్చే ప్రసక్తే లేదు అని. ఒకరికత్త నాకు అవసరం లే, ఒకరికత్త నాకు అవసరం లేదు. నేను ఒక సామాన్య కార్యకర్త. మీరు కానీ చూసినారు ఇల్లు ఎట్లుందో, మా చిప్గిల్లు ఎట్లుందో. అలాంటిది
జగన్మోహన్ రెడ్డి పిలిచి నాకు జనవరి 10వ తారీఖు పిలిచి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను నువ్వు పోయి ప్రచారం చేసుకోపని పిలిచి నన్ను ఇచ్చినాడు కాబట్టి నాకేం అవసరం లేదు. నేను నా కట్ట కాలే వరకు నేను వైసీపీలోనే ఉంటా, నేను చనిపోయినా నా శవం పైన వైసీపీ కండువా కప్పాలి అన్న ఎమ్మెల్యేలు కూడా ఈరోజు పార్టీలు ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వేరే నాకు ఒకరితో అవసరం లేదు. నాకు నా సిద్ధాంతం నాది వేరు. ప్రమాణం చేయండి. ప్రమాణం చేసి చెప్తున్నా, నేను పార్టీ విరూపాక్షని నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, జెండా మారను, జెండా వీడను అని ప్రమాణం చేయండి. ప్రమాణం చేసే పని ఎందుకు? మాల్లో ఉన్నాక మాట చెప్తాను చాలు అంతేనంటారా? మాలలో ఉండి మరి చెప్తున్నారు. లేదు పార్టీ మనం రాజకీయాలనుక దూరం ఉంటాం కానీ పార్టీ నాకు అవసరం. పార్టీ మారు రాజకీయాలకి ఏమన్నట్టు దూరం కొంటే పోతాం, ఓకే, అంత తప్ప పార్టీ మారని మేము మారం. మామతో కలిసి జర్నీ చేయాలనే ఆలోచన ఉందా? వేరు పార్టీలో ఉన్నా కూడా మామతో కలిసి జర్నీ చేయాలనేసి. జర్నీ మనం చేయాలని వాళ్ళు చేసుకోలేదు లేరు. ఓకే, అంత ఎదిగిపోయారంటారా? ఓకే, నన్ను గెలిపిస్తే ఆలూరును డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు కదా ఎన్నికల్లో. మరి ఏం డెవలప్ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ లేదు, మీకు ఫండ్ ఇవ్వదు, పార్టీ ఫండ్ మీకు గవర్నమెంట్ ఫండ్ ఇవ్వదు, ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఇస్తే వీరభద్ర గౌడ్ గారికి ఇస్తారు. ఆయన ఏమైనా లెటర్స్ పెట్టుకుంటే పలానా రోడ్లకనో కాలువలకనో ఆయనకి ఇస్తారు. మీకైతే ఒక రూపాయి కూడా రాదు, మీకు ఎస్డిపి నిధులు ఏమి రావు. మళ్ళీ పరిస్థితి ఏంటి? ప్రజలకు ఏం చెప్తారు? నేను ఎమ్మెల్యేగా గెలిచినతోనే ఆఫీసర్లతో 6 మండలాల దగ్గర ఎట్లా, ఎందుకంటే ప్రతి గ్రామం రిపోర్ట్ నాతో ఉంది. ఏ రోడ్ ఎట్లుంది, ఏ గ్రామానికి వెళ్తాం మొత్తం 6 మండలాలు మొత్తం చెప్పి నేను ఎస్టిమేషన్ వేయించి, నేను గెలిచినతో 3 నెలలకే ఎస్టిమేషన్ వేయించి మొన్న కలెక్టర్ గారికి 3 నెలల క్రితం కలెక్టర్ గారు మొత్తం డేటా ఇచ్చిన నేను. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు పత్తికొండకు వస్తుంటే ఆఫీసర్లతో డేటా లేదు, ఆలూరుది డేటా లేదు, వీరభద్రగౌడ్తో డేటా లేదు. నన్ను అడిగినారు, వాళ్ళందరూ నన్ను అడిగినారు. నేను ఇస్తే విత్తిన 5 నిమిషాల వరకు డేటా పెట్టినా. 6 మండలాల రోడ్లు డెవలప్మెంట్ది వాళ్ళకి పెట్టినాను. నేను ఇచ్చినాను, కలెక్టర్ గారికి ఇచ్చినాను. అదేవిధంగా మన జిల్లా మంత్రి వచ్చినారు కదా నిమ్మల రామాయణాడు, ఆయనకని ఇచ్చిన. సార్ మా ఆలూరు డెవలప్మెంట్ చేయండి సార్, రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయి. మా ఆలూరు పక్క నేను కలెక్టర్ గారికి పోయినప్పుడు చెప్తుంటాను, సార్ మీరు మా ఆలూరుకి ఒకసారి విజిట్ చేయాలి సార్, మీరు చేస్తే మా ఆలూరు ఎట్లా చూడండి సార్, మీరు డెవలప్మెంట్ కావాలి సార్, మేము చేయాలి సార్ అని చెప్తాను. అంటే నాకేమి, నేను గెలిచినాను కాబట్టి ఎవరు చేసినా ఒకటే డెవలప్మెంట్, మేము మా ఆలూరు డెవలప్మెంట్ కావాలని చెప్తాను. నేను మొత్తం ఇచ్చిన డేటా. మొన్ననే హెబ్టం నుంచి కురుకుందికి ఆ ఊర్లో ఆ గ్రామంలోనైతే నేను అన్ని గ్రామంలో తిరిగినారు కదా, ప్రతి గ్రామంలో పోతే వాళ్ళు అసలు ఏడ్చేదోడు తక్కువ ఆ గ్రామస్తులు. నీళ్ళని ఆయన మంత్రి గారిని 5 సంవత్సరాలు అడిగినారంట, ఆయన ఏం పట్టించుకోలేదన్నారు. నేను పోయినా అదే మొన్ననే ఐఏబీ మీటింగ్లోన కలెక్టర్ గారికి, సార్ ఇది ఒక్కటి ఎస్టిమేషన్ వేయించి 30 లక్షలు పైప్ లైన్ వస్తుంది, ఎస్టిమేషన్ వేయించి కలెక్టర్ గారికి ఇచ్చిన నేను. సార్ దయచేసి ఇది ఒక్కటి చేయండి సార్, చాలా గ్రామంలో నీటి కొరత చాలా ఉందని చెప్పిన. నేనంటే మా ఆలూరు తరఫున ప్రతిదీ డెవలప్మెంట్ కోసం నేను అధికారులకు ఇస్తూనే ఉంటాను. ఏమి ఇచ్చినా అది కంఠశోష అవుతుంది తప్పితే ఏం డెవలప్మెంట్ జరగదు కదా. అది అది అధికారంలో వాళ్ళు. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? నేను అదే చెప్తాను. నేను డెవలప్మెంట్ నేను ఇచ్చినాను, నా లెటర్ ప్యాడ్లు తీసుకొని పక్క ప్రూఫ్తో ఇచ్చిన. నేను మనమంతా ఇస్తున్నాము, వాళ్ళు చేయకుండా నా తప్పు కాదు కదా. మా జగన్మోహన్ రెడ్డి మా అధికారం పార్టీలో వచ్చింటే మేము స్వయాన పోయి సీఎం దగ్గర పోయి నేను కూర్చొని తీసుకొని వస్తుంటే నిధులను. సరే, డెవలప్మెంట్ విషయం పక్కన పెడితే మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఇప్పుడు ఒక సమస్య ఉంది, యురేనియం. కపటాల పరిధిలో యురేనియం తవ్వకాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే నమూనాలు సేకరించే పనులు ఉన్నారు. ప్రతి భూముల్లో కూడా పెద్ద పెద్ద గోయిలు పెట్టేశారు. రైతులంతా వ్యతిరేకిస్తున్నారు, వామపక్షాలంతా వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాయి. దాని గురించి మీ కామెంట్ ఏంటి? అసలు మీ కామెంట్ పోయినాం కదా, సపోర్ట్ ఇచ్చినాం కదా మేము పోయినాము అంతా. మొత్తం మన రాష్ట్రం అంతా మొత్తం ఏ ఛానల్ చూసినా మందే వచ్చింది. ఆ రోజు పోయినా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అడిగిన యురేనియం తవ్వకాలు తగిలితే క్యాన్సర్లు వస్తాయి, బొబ్బలు పెరుగుతాయి, అంత మంటలు పుడతాయి, నీళ్ళు కలుషితం అయిపోతుంది అని మా గ్రామస్తులు మొత్తం అందరు చెప్పినాను. చెప్పిన దానికి అవగాహన మనం చెప్పిన దానికి మొత్తం ఆ గ్రామస్తులు అలర్ట్గా ఉన్నారు. వాడు మాత్రం యురేనియం తవ్వకాలు జరిగినిచ్చే ప్రసక్తి లేదు. ఎప్పుడన్నా కానీ అక్కడ వాళ్ళ గ్రామస్తులు ఏమైనా వచ్చినా నేను ఇమీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళకి సపోర్ట్ ఉంటాం. ఆడ మాత్రం తవనిచ్చే ప్రసక్తి ఉండదు. మీ బాస్ పైన FBI కేసులు పెడుతున్నారు ఇప్పుడు, అదానీ కేసులు, సెకీ కేసులు మొత్తం కూడా కరెంటు దానికి సంబంధించి విద్యుత్కి సంబంధించి మొత్తం అదానీ కేసులు అన్నీ కూడా బనాయించారు కదా. మీరు ఇలా అందరూ ఎదురు తిరుగుతా పోతే మీ మీద కూడా కేసులు పడతాయి కదా. పెట్టండి, ఏమవుతాయి కేసులు? అవి కొత్తగా ఏముందని పెడతారు నా మీద? ఏముందని పెడతారు? ఇప్పుడు మీ మీద కేసులు లేవు? కేసు లేదు నా మీద. ఏముంది? మేము అంతా రైల్వేకి జిఎస్టీ కడతాం అంతే. నా మీద ఏముంటుంది? 18% GST కడతాం మేము. ఇంక నా మీద ఏముంటుంది కేసు? మాకేమైనా ఇల్లీగల్ ఏమైనా దందాలు ఉంటాయి కదా మా మీద కేసు పెట్టేది.
వాళ్ళు నన్ను ఏం చేసుకోలేరు. ఏమీ డెవలప్ చేయకుండా 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు టికెట్ ఇస్తే ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తారు అసలు? ఇదే చెప్తామని చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ మేము చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు కలిసినా కానీ ఆయన పట్టించుకోలేము, మన ఆరును చిన్న చూపించినా అదే చెప్తాము. వాళ్ళ మీద కదా, మాది కాదు కదా అధికారం ఉండేది. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మీకే ఆఫర్ రాలేదా అధికార పార్టీ నుంచి, కూటమి నుంచి? ఫస్ట్ గెలిచినప్పుడు వచ్చింది, అని ఇప్పుడు మళ్ళీ రాలేదా? ఇప్పుడేం రాలే. ఇంకా నువ్వు ఒక్కడేంది ఏం చేస్తావు అక్కడ ఇటువైపు వచ్చేసి? అట్లేం లేదు. వాళ్ళకే దేంటి కూడా 164 మంది ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని తీసుకుని ఏం చేస్తారు? వాళ్ళకే దేంటి కొన్ని వాళ్ళు కొట్లాడబట్టి మీరే చూస్తున్నారు. వాళ్ళకే కుస్తీలు పడుతున్నారు, ఎమ్మెల్యేలు కుస్తీలు పడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాము ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకే పడుతుంది. మమ్మల్ని ఏం భయం ఏం చేసేది? ఆదినారాయణ రెడ్డి బీజేపీ, టీడీపీ, కూటమి ప్రభుత్వమే కదా వాళ్ళు, కూటమే కదా వాళ్ళు. బీజేపీ, జనసేన, టీడీపీ అంతా ఒకటే కదా, కూటమే కదా. వాళ్ళే కుస్తీలు పడుతుంది, మేము భయం ఆ కుస్తీలో మేము కుస్తీలు పట్టారా? ఇదన్నా ప్రశాంతంగా ఉన్నాం మేము. ఇప్పటి వరకు ఎప్పుడే కానీ వీరభద్ర గౌడ్ గారితో మీరు మాట్లాడలేదు? లేదు, మాట్లాడలేదు. ఒకసారి ఆయన బర్త్డేకి విషెస్ చెప్పే కదా ఫోన్ చేసినట్టు? ఎప్పుడు 2022లో. ఓకే, అంత ప్రేమ ఆయన మీద మీకు? ఏమో ఇప్పుడు మనిషి ఏదన్నా కానీ బర్త్డేకి ఇసొచ్చు, బర్త్డే అంటే ఎవరైనా ఇసొచ్చు. నువ్వు దానికేం పార్టీలకు సంబంధం లేదు, నా వ్యక్తులకు సంబంధం లేదు, వ్యక్తిత్వం అంతే. మీకు ఎంతమంది సంతానం విపక్ష గారు? 3, పెద్ద అమ్మాయి, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. ఆ అమ్మాయిని పెళ్ళైంది? అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఏం చేస్తారు వాళ్ళు? అల్లుడు రైల్వేలో గార్డుగా పనిచేస్తాడు. ఓకే, అంటే కాంట్రాక్టర్, రాజకీయ నాయకులు కాకుండా రైల్వే ఉద్యోగస్తుడికి వెళ్ళిపోయారు? రైల్వే ఉద్యోగాలు, మన రైల్వేలో పనిచేస్తారు. రైల్వే కాంట్రాక్ట్ కాబట్టి రైల్వేకి ఇచ్చినాము. ఓకే. కుమారులు ఏం చేస్తారు? కుమారులు ఆయన పెద్ద ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. చిన్న ఆయన మా రైల్వే కాంట్రాక్ట్కి ఆయన దాంట్లో కంపెనీకి చూసుకోమని దాంట్లోకి వదిలిపెట్టినాం. ఓకే, ఎమ్మెల్యే గారు, తమిళనాడులో జల్లికట్టు సాంప్రదాయంగా జరుగుతుంటుంది వాళ్ళకి అక్కడ క్రీడది. అదేవిధంగా మీ దగ్గర కూడా బన్నీ ఉత్సవాలు జరుగుతుంటాయి అనమాట. దాని మీద కూడా మీ గతంలో ఒకసారి మీరు ఏదో కామెంట్స్ చేశారు, మీరు బన్నీ ఉత్సవాలు ఖచ్చితంగా ఇక్కడ జరగదా, ఆనవాయితీగా వస్తుందని. అదేంతా కొట్టుకోవడము అదంతా ఏదో ఉంటుంది కదా? అంతా కొట్టుకోండి కాదు, బన్నీ ఉత్సవాలు అంటే సాంప్రదాయం, అది అంతే. దేవుడు వెళ్ళినప్పుడు బన్నీ ఉత్సవాలు అంటే మామూలు అంటే ఎవరు అడ్డు రాకున్నట్లు కట్టెలు పట్టుకొని, ఇప్పుడు జనాలు వస్తే ఇప్పుడు అదే కట్టెలతో కొట్టుకుంటారు, పుంజులు పట్టుకొని కొట్టుకోరు. అది పుంజులు తీసుకొని ఇప్పుడు జనాలు దేవుని మీదకి వస్తారని మామూలు కట్టెలు పట్టుకొని లైన్ పోతుంటారు అంతేని. మళ్ళీ అది కొట్టుకోవడం అసలు ఆనవాయితీగా వస్తుంది. అది మామూలు అది కొట్టుకోవడం కాదు. అది కొట్టుకోవడమే చూపించారు చాలాసార్లు టీవీలలో కూడా, కొట్టుకోవడం, గాయాలు అవుతున్నాయి, అది ఇది అంటే మామూలు వ్యక్తిగతం ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకుంటారు తప్ప అసలు బన్నీ ఉత్సవాలు అంటే మామూలు సాంప్రదాయబద్ధంగా మామూలు అంతా దేవుని ఎత్తుకొని మొత్తము అక్కడ కొండ మీద దిగి అక్కడ పోయి ఇక్కడ కిందకు వచ్చి అక్కడ వచ్చి మళ్ళీ తీసుకొని పోయి అక్కడ కార్యక్రమం చెప్తారు. అక్కడ ఏమో పంటలు ఎట్లా అప్పటి నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తుంది, అందుకు అప్పటి నుంచి అదే వస్తుంది. కానీ అది కొట్టుకోవడం కాదు, అది సాంప్రదాయబద్ధంగా జరిగేది. గతంలో కపట్రాల వెంకటనాయుడు కుమార్తె బుజ్జమ్మ గారిని వైసీపీలో టికెట్ ఇస్తామని ఇక్కడ తీసుకొచ్చారు. ఎవరు? రామసుబ్బారెడ్డి గారు ఆమెకు టికెట్ మీకే అమ్మాయి సారి బీసీకి వెళ్ళాలనుకున్నాం, వాల్మీకి సమాజం కింద మీకు టికెట్ ఇస్తామని ఆమెను పార్టీలోకి తీసుకొస్తే ఏదో చిన్న కారణాల వల్ల ఆమెను పక్కన టికెట్ మీకే అన్నారు. తిరిగి ఆమె టీడీపీ సొంత గుట్టికి వెళ్ళిపోయింది, టీడీపీలోకి వెళ్ళినా కూడా ఎన్నికల సమయంలో లోపాయకర పద్ధతిలో మీకు సపోర్ట్ చేసింది బాగానే బుజ్జమ్మ గారు అంటారు. అసలు సపోర్ట్ మాకేం సపోర్ట్ చేయలేదు, బాగా గట్టి తిరిగింది పార్టీ పరంగా. మొత్తం అన్ని గ్రామాలు మండలం అని తిరిగింది కదా టీడీపీకి ఓట్లేయండి అని. ఆమె ఎప్పుడు మాకేం సపోర్ట్ చేయలేదు. బన్నీ ఉత్సవాలు మీరు సమర్థిస్తారు? బన్నీ ఉత్సవాలు సాంప్రదాయం అంతే. ఉత్సవాలు అది కొట్టుకోవడం కాదు. అది బన్నీ అంటే బన్నీ ఉత్సవాలు అంటే ఆ దేవుని తీసుకొచ్చినప్పుడు పుంజులు తీసుకొని మొత్తం కర్రలు తీసుకొని దేవుని దగ్గర అడ్డుకు రాకూడదు, కట్టలు అడ్డం పెడతారు అంతే, తీసుకొని అట్లా పోతుంటారు దేవుణ్ణి. అంతేగాని అది కొట్టుకోవడం కాదు. అది బయట ఏమన్నా కొట్టుకుంటున్నారు. మళ్ళీ ఆడ దేవుణ్ణి ఎత్తుకుపోయేటప్పుడు కొంతమంది ఇప్పుడు ఎక్కువ చాలా దాదాపు 1000 జనంలో భక్తులు వస్తుంటారు. అప్పుడు ఏ ఊరుకోరుకు తగులుకొని కొట్టుకుంటారు. అది తప్ప దేవుని గురించి అసలు దేవుడి గురించి మాత్రం అది అసలు కొట్టుకునేది కాదు. అది ఓకే. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కలిసారా? కలిసినా మొన్న. ఓకే, ఏమన్నారా? ఏమంటారు, ఏముంది దానికి అడగలేదా మీరు? అన్న అసెంబ్లీకి వెళ్దామన్నా ప్లీజ్ అన్న అనేసి. ఇప్పుడు అంత పెద్దలు అందరు ఉన్నారా, ఊకినే ఉండి నేను ఒకటి అడిగితే ఏం బాగుంటుంది? ఎవరో ఒకరు అడగాలి కదా. అడిగినాను సార్ పోతే బాగుంటుంది సార్ అన్నాము. ఆయన అదే అన్నాడు, ఎందుకబ్బా మనకి పోయినా కానీ 2 నిమిషాలు ఇస్తారు, ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది అనే లెక్కలో ఆయన పాలసీ అనుకుంది. ఎట్లంటే ఆడ పోయి ఎమ్మెల్యేగా కూర్చుంటే ఏం బాగుంటుంది, ప్రతిపక్ష నాయకుడికి కూర్చుంటే కొద్ది హోదా ఉంటుంది, కొంత టైం ఇస్తారు, 20 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తారు. టైం ఇస్తే దాని ప్రజల గురించి మాట్లాడేది బాగుంటుంది. ఏమికుంటారు 2 నిమిషాలు పోయి ఆయన కానీ ఏం చేస్తారు పాపం, ఇవ్వచ్చు కదా వాళ్ళు కానీ. ఫైనల్గా విరూపాక్ష గారి యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? భవిష్యత్తు లక్ష్యం ఏముంది అంతే. అంతే
చేసుకుంటూ పోతుంటాం అంతే. రైల్వే కాంట్రాక్ట్లు అయితే చేస్తున్నారు ఇప్పుడు. రైల్వే కాంట్రాక్ట్లు నడుస్తున్నాయి. అంటే ఎమ్మెల్యేగా కొనసాగుతూ రైల్వే కాంట్రాక్ట్లు అవి చేస్తున్నారు. లేకపోతే కానీ మనకి ఇంకా ఇప్పుడు అది జీవనాధారం అదే కదా మనకి. ఓకే, ఇప్పుడు ఎట్లా అధికారంలో లేరు, డబ్బులు కూడా రావు కాబట్టి కాంట్రాక్ట్లు చేసుకోవాలి, ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలా. అంతే కదా. ఓకే, ఈ మీపై ఎన్నో ఆశలతో మీకు ఓట్లేసి గెలిపించిన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? నేను అంటే నేను ప్రజలు కొట్టే చెప్తాను. నేనేమి ఎవరికన్నా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన కానీ కలిసాను. ఆయన టైం నాకు దొరకలేదు, ఆయన మాకు దొరకడు ఉన్నాడు. ఆయనకి కానీ అడుగుతాను నేను పోయి రోడ్లు చాలా మాకు దరిద్రం. ఆలూరు అంటే మన 175 నియోజకవర్గాల కింద దరిద్రమైన కాన్స్టిట్యూన్సీ అంటే మా ఆలూరు అని చెప్తాను. ఆయన ఆ దరిద్రానికి కారకులు ఎవరు? గత పాలకులే కదా. ఓకే, గత పాలకులే కదా, చూస్తున్నాం కదా, అన్ని పాలకులు అందరూ చూస్తున్నాం. ఏం చేస్తారు? డెవలప్మెంట్ చేయలే, ఎవరు చేయలే. మూలింటి మారప్ప గారు మంత్రిగా చేశారు, గుమ్మనూరు జయరాం గారు మంత్రిగా చేశారు, అందరూ కూడా మంత్రిగా చేశారు కదా. మూలింటి మారప్ప గారు కానీ ఆయన కానీ ఏం పట్టించుకోలేము మమ్మల్ని ఆలూరుని. ఎందుకో ఆయన నాకు మేము కానీ చాలాసార్లు కలిసినాం. అప్పుడు ఆయన పోయి హైదరాబాద్లో కూర్చొని అక్కడే ఉన్నాడు. డెవలప్మెంట్ మళ్ళీ అంటే ఆయన ఉన్నప్పుడు కొద్దిగా మా మండలంలోనైతే లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది. అప్పుడు అది మంచి పని చేసినాడు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు దాని నుంచి కొంతమంది రైతులు పంటలు పండించుకొని తింటున్నారు. ఇప్పుడు గుమ్మనూరు అయితేనేమి, బండ్నాలు అయితేనేమి, మళ్ళీ అదేవిధంగా ఇక్కడంతా బాగా మన చింతకుంట దగ్గర ఆయన ఉన్నప్పుడు అవి వచ్చినాయి. ఇంకా అంతకు తప్ప ఆయన మనకేమి డెవలప్మెంట్ మీద ఆయనకన్నా మగ్గు చూపా. భవిష్యత్తులో మీ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఇది అని చేసి చూపిస్తారా? ఖచ్చితంగా. నేను మొన్నగానే పోయి ఎలాంటి అభివృద్ధి చేయాలని చూస్తున్నారు మీరు చెప్పండి. మీ మనసులో అభివృద్ధి అంటే ఏం లేదు, మాకు రోడ్లు, తాగినాటి నీళ్లు, రోడ్లు ఇస్తే మాది అదే అభివృద్ధి మా కాన్షియస్లో. వేరేది ఏం లేదు. మొన్నగానే మన జగన్ సార్ కానీ రాజ్యసభ నిధులు ఎంపీ ఉన్నాయి కదా, ఆ రాజ్యసభ నిధులు ఇప్పాడు సార్ అని చెప్పి మొన్నగానే ఇచ్చి వచ్చినాము. తుంగభద్ర 19వ గేటు తెగిపోయినప్పుడు మీరు వెళ్ళినారు కదా, ఫస్ట్ పోయిన వ్యక్తి నేనే. ఓకే, 7 గంటలకల్లా అక్కడ ఉన్నా. ఎలా తెగిపోయింది ఏమన్నా చూసారు? అది గేట్ అది లింక్, చైన్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ అది ఇప్పుడుగానే చెప్పిన మొన్నగానే ప్రెస్ మీట్ ఇచ్చి చెప్పినాను మన అధికార కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే అక్కడ నుంచి అది తెగిపోయినా, గేట్ తెగిపోయినాక పాపం రాత్రి ఒకరు తిప్పులు పడి ఆ అధికారులు అనొచ్చు, మళ్ళా బిఆర్ నాయుడు ఎవరు ఆయన ఏదో డ్రాయింగ్ చేసినాడు. అది బాగా మంచి వర్క్ చేసిన 4 రోజులు హైప్ కొట్టేసినారు. హైప్ కొట్టిన తర్వాత మళ్ళా కేంద్ర నిపుణులు వచ్చి మొత్తం ఇవన్నీ 33 గేట్లు దాదాపు 70 సంవత్సరాలు అనేది చైన్ లింకులు ఉంటాయి, మొత్తం బాగా లింకులు ఉన్నాయి, చైన్లు ఉన్నాయి. ఆ చైన్ లింకులు పోయినాయి, ఖచ్చితంగా ఇవన్నీ దెబ్బతిన్నాయి. ఇవన్నిటికీ మార్పు చేయాలనే, కొత్త చేయాలనే విధంగా వాళ్ళు నిపుణులు చెప్పినారు. వాళ్ళు దాంట్లో కూటమి ప్రభుత్వం ఎందుకో మళ్ళీ దాన్ని అసలు దానికి నిధులుగా ఇవ్వలేదు. 52 కోట్లు మాత్రం ఇచ్చినారు. ఆ 52 కోట్లు ఎందుకైతే ఒకదానికి 5 కోట్లేమో అవుతుందంట గేట్కి రిపేర్కి. 33 గేట్లు అంటే దాదాపు 1,20,00,000 ఏమో అవుతుంది. అది 120 కోట్లు అవుతుంది. అది 120 కోట్లు పెట్టింటే తుంగభద్ర కింద చాలా ఇప్పుడు, ఎందుకంటే మన అనంతపురం డిస్టిక్ కానీ కర్నూలు డిస్టిక్ కానీ జీవనాధారం అంటే హెచ్ఎల్సి, ఎల్ఎల్సి అవన్నీ ఇప్పుడు ఉండేదంటే మన తుంగభద్ర నుంచే కదా. తాగునీటి సమస్య కానీ సాగునీటి కానీ 2 జిల్లాలు, అనంతపురం అయితేనేమి కర్నూలు అయితేనేమి 2 జిల్లాలకు పారుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్ల చంద్రబాబు నాయుడు గారు దాన్ని అస్సలు పట్టించుకోలేడు. దానికి వాళ్ళు చెప్పిన దానికి ఆటికి అయిపోయింది. ఆయనకేం చాలా గొప్ప బిఆర్ నాయుడు ఎవరు ఆయనకి చాలా గొప్ప సన్మానం చేసినారు కదా, ఆయన్నే సలహాదారుని పెట్టుకున్నారు, కానీ దీనికి మాత్రం ఆయన నిధులు ఇలా. ఓకే, ఎమ్మెల్యే గారు మీరు ఆశించినట్టుగా ఖచ్చితంగా భవిష్యత్తులోనైనా మీకు పవర్ రావాలి, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచి మీరు కలలు కన్న అభివృద్ధిని ఆలూరు నియోజకవర్గంలో చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే.